హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే హైదరాబాదులో ఉన్నటువంటి డిజాస్టర్ అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, లేకపోతే ఉపద్రవాలు కానీ, లేకపోతే ఈ వరదలు కానీ, రకరకాల డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని నియంత్రించడానికి, వాటి ద్వారా జరిగే నష్టాన్ని నివారించడానికి లేదా నష్టం యొక్క తీవ్రతను తగ్గించడానికి సో డిజాస్టర్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఏది అసెట్ ప్రొటెక్షన్. అసెట్ అంటే ప్రజల యొక్క ఆస్తులని కాపాడడం. ఆస్తులు అంటే అందులో అన్నీ వస్తాయి. భూములు వస్తాయి, ప్రభుత్వ భూములు వస్తాయి, చెరువులు వస్తాయి, ఇంకేమన్నా ప్రజలందరికీ చెందినటువంటివి ఏదైనా సరే వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజలకు కానీ భావితరాలకు కానీ. సో అట్లాంటిది ఈ హైడ్రా మీద పొద్దుగాల లేస్తే దుష్ప్రచారాలు, ప్లస్ రంగనాథ్ గారు ఒక పోలీస్ అధికారి, ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు, ఆయన ఒక సివిల్ సర్వెంట్, ఆయనకు ఏ బాధ్యత అప్పచెప్తే దాన్ని ఇప్పటి ఆయన యొక్క ట్రాక్ రికార్డు, సో ఆయన వాటిని సమర్థవంతంగా నిర్వహించిండు. అది ఇది నల్గొండలో ఆ కేసు హత్య అయింది, వరంగల్లో జరిగిన, ఇంకెక్కడ జరిగిన, ఈవెన్ సత్యం బాబు కేసు అయినా, అమీషా మీరా కేసు అయినా, సో ఆయేషా మీరా కేసు అయినా, ఆయనకి ఏ బాధ్యత అప్పచెప్పినా ఇప్పటి వరకు ఒక నిబద్ధతతోటి, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఆయన తీసుకుంటున్న జీతానికి దానికి 100 రెట్లు ఆయన ఒక మంచి చేస్తుంటే, ఆయన వ్యక్తిగతంగా దూషించడము, లేకపోతే వ్యక్తిగతంగా నోరికి ఎవరికి ఎట్లా దోస్తే అట్లా మాట్లాడడం, ఆయన ఏమన్నా తీసుకొని ఆయన సొంతానికి వాడుకుంటలేడు కదా, రైట్? ఆయన సొంతంగా వాడుకుంటే తప్పు పడదాం. ఆయన ప్రజలందరి గురించి ఆయన కష్టపడుతుంటే, ఆయనకి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంటే మనం అప్రిషియేట్ చేయాలి. కోర్టులు ఒకప్పుడు నిష్పక్షపాతంగా పనిచేసేవి. ఎవడైతే అధికారంలో ఉన్నాడో, డబ్బులు ఉన్నాడో వాళ్ళకి ఊడిగం చేస్తూ న్యాయ వ్యవస్థని కూడా కలంకితం చేస్తున్న ఎదవలు చాలా మంది అయినరు. ఇక్కడ చట్టాలు, ఇప్పుడు మోడీ ఒక చట్టం తెస్తాడు గడికోసారి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఒకట్రా అయ్యా. ఇప్పుడే ఆల్రెడీ 100 చట్టాలు ఉన్నాయి. చట్టాల లోపం లేదు, నీ ఆలోచన విధానం లోపం ఉంది. ఎంత మంచి చట్టం తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ ఓడి చేయాలి, పోలీసు ఓడి చేయాలి, అధికారులు చేయాలి. వీళ్ళు దొంగలు ఉన్నాక, ఏసీబీ అధికారే లంచం తీసుకున్నాక నువ్వు కరప్షన్ ఎట్లా ఆపుతావు? ఫుడ్ ఇన్స్పెక్టరే లంచం తీసుకున్నాక ఫుడ్ కలుషితం కాకుండా ఎట్లా ఆపుతావు? సో మన మైండ్లు కలుషితమైనాక నువ్వు చట్టాలు ఏం చేస్తాయి? చట్టాలు లేకుండా కూడా ప్రజలు ప్రశాంతంగా బతికిన రోజులు ఉన్నాయి. కాబట్టి నీ మైండ్ని కరప్షన్ నుంచి తీసుకో, నీ ఆలోచన విధానం నుంచి బయటకు రా, ఆ కరప్టెడ్ మైండ్ నుంచి. అర్థమైందా? సో ఆ క్రమంలో ఒక మంచి ఆఫీసరు తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ఆయనను వ్యక్తిగతంగా దూషించడము, ఆయనకే ఆ పదవి తీసేస్తే ఆయనకే సంబంధం? అది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నది. ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది? ఇప్పుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యత నుంచి కాకుండా ఆయన సొంతంగా ఏమైనా చేసుకుంటే తప్పవుతుంది. ఆ భూమి తీసుకుని ఆయన పేరు మీద రాయించుకుంటే తప్పవుతుంది. ప్రభుత్వం అట్లా చెప్పలేదు ఆయనకి. ప్రభుత్వం ఏ విధులు చెప్పిందో, ఆ రూల్స్ ఏమున్నాయో, ఆ జీవోలు ఏమున్నాయో అవి పాటించకుండా ఆయన డిఫరెంట్గా చేస్తే ఆయన తిడదాం. అది కాకుండా ప్రభుత్వం అప్పచెప్పిన యాజిటేట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని అడగండి, మీకు నొప్పి అవుతుంటే. అవుతుంది రా అయ్యా, నొప్పి అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే 2000 చెరువులు ఉన్నటువంటి ఒక నగరాన్ని అందవికారంగా చేస్తే, మాది హైదరాబాద్ బాగ్ నగర్. బాగ్ అంటే ఏంది? పార్కుల నగరం మాది. ఇలా పబ్లిక్ గార్డెన్స్ అనే దాన్ని నిజాంల కాలంలో ఏమని పిలుస్తారో తెలుసుకోండి. ఏ బాగ్ అని ఉండేది దాని పేరు. అర్థమైందా? సో అట్లా ముసారాం బాగ్ పేర్లనే ఉందిరా అయ్యా. ఇలా మాసబ్ ట్యాంక్ బండ్, మనం పేర్లు వెతికినా కొద్దీ ఇప్పటికీ ఆ పేర్లనే అన్ని చెరువులు ఉన్నాయి. 2000 నుంచి పైన చెరువులు ఉండే. ఎప్పుడైతే 56 కంటే ముందు 48 స్వతంత్రం వస్తే 56 దాకా కూడా ఉండే. ఎప్పుడైతే ఆంధ్ర ముండ కొడుకులు 56లో వచ్చినరో, భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని ఇక్కడ సంపద దోసుకోవడానికి కలుపుకున్నారో, అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. వాడు ఆంధ్రప్రదేశ్ను నీట్గా పెట్టుకోడు, ఇక్కడ తెలంగాణని అట్లనే చేస్తాడు. నాశనం చేసిర్రు. ఎందుకురా? జాగలేదా?
కామన్ సెన్స్ మిత్రులారా. జాగా లేదా? కొత్త సిటీలు ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్న సిటీలే సిటీ అంతనే లేదు కదా, ఓల్డ్ సిటీ వరకే లేదు కదా, సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది కదా. సంజీవరెడ్డి నగర్లు, సంతోష్ నగర్లు, దిల్సుఖ్ నగర్లు, ఇంకో నగర్లు వస్తూనే ఉన్నాయి కదా. మాదాపూర్లు, గచ్చిబౌలీలు, జూబ్లీ హిల్స్ ఏముండే ఆంధ్రలో రాకముందు? బండలు ఉండే. ఇవాళ అవి ప్రధాన నగరాలు అయినాయి కదా. అట్లా కట్టుకోనరా అయ్యా, జాగా లేదా? చెరువుకు వదిలేయాల్సింది చెరువు కొదులు, దేనికి వదిలాల్సిన జాగా వదిలేసి మిగిలిన వేయాలి కట్టుకుని ఓడాపుతున్నాం. మన ఇల్లు కట్టుకుంటాం, ఇంట్లో బాత్రూమ్కి జాగా వదిలేమా? అంతా మొత్తం ఇల్లు కట్టుకుంటామా? ఇంటి ముందర వరండా, 4 చెట్లు పెట్టుకునేటట్టు, చుట్టపొడ ఎవడన్నా వచ్చినా కూర్చునేటట్టు, గెస్ట్ రూమ్ అట్లా దేని దాకా వదిలేమా? ఇంట్లో అంతా ఒకటే పెద్ద హాల్ చేసుకొని అలానే వండుకుంటాం, అలానే తింటాం, అలానే అన్ని చేస్తామా? అది సొసైటీ కూడా అంతే, సిటీ కూడా అంతే. సిటీలో కూడా పార్కులు ఉండాలి, చెరువులు ఉండాలి, చిన్న చిన్న అడవులు ఉండాలి, చిట్టడవులు ఉండాలి. మరి వానలు పడతలేవంటారు, ఎట్లా పడతాయి వానలు? ఆ వానలు పడే వాతావరణం క్రియేట్ చేయాలి కదా, భూమిలోకి నీళ్లు ఓనియాలి కదా. ఇలా మనకి ఒక 1908లో పెద్ద ఒక వర్షాలు పడి ఆ రోజులనే మనకు ఉన్న రికార్డ్స్ ప్రకారం 15,000 మందో 50,000 మందో, కరెక్ట్ లెక్క మనకు లేదు, ఎందుకంటే ఆ రోజులలో ఇప్పుడున్నంత ఈ లెక్కలని ఇంత అక్యురేట్ గా లేవు కాబట్టి టెక్నాలజీ. సో తక్కువలో 15,000 మంది అన్న చనిపోయారు 1908లో. ఇది చివరి నిజాం కాదు, 6వ నిజాం ఉన్నప్పుడు. సో ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి మన సిటీకి అనేది ఆయన ఒక దేశంలోనే, అప్పుడు మైసూర్, ఇప్పుడు కర్ణాటక అంటున్నారు, అప్పుడు మైసూరు సామ్రాజ్యంలో మన అప్పుడున్న ఆయన మనకు చాలా రీసెంట్ గా చనిపోయాడు ఆయన, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో హీ వాజ్ ఎ ఫేమస్ ఇంజనీర్ ఇన్ మైసూర్ కింగ్డమ్. మైసూర్ సామ్రాజ్యంలో ఆయన భారతదేశంలోనే మంచి ఫేమస్ అయినటువంటి ఫేమస్ అయిన, మనకు ఆల్రెడీ నిజాం కాలంలో ఉండే ఇంజనీర్లు. ఓకే, ఈ ఉన్నప్పటికీ ఆయన ఫేమస్ కాబట్టి ఆయన పిలిచి అడిగిండు 6వ నిజాం. ఓకే, 7వ నిజాం ఏమో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, ఆయనకంటే ముందు ఆయనని తీస్మార్ ఖాన్ అని కూడా అంటారు, మీరు మహబూబ్ అలీ ఖాన్ ఆయన పేరు. ఓకే, సో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పిండు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అరే రాజా పెద్ద చెరువులు తవ్వించాయ్యా, తవ్విస్తే మనకి సమస్య తీరిపోతుంది అంటే దాని ఆధారంగానే ఆయన స్టార్ట్ చేసిండు. ఎవరు? 6వ నిజాం. కానీ ఆయన యంగ్ ఏజ్ లో చనిపోయిండు. చనిపోతే 7వ నిజాం చిన్న బాబుగా ఉన్నప్పుడే ఆయనని మనం ఏమంటారు, ఆయన రాజు చేశారు, కానీ ఆయన మంత్రులే పరిపాలించారు. ఓకే, సో అది కంటిన్యూ చేస్తూ ఇవాళ మనం ఏదైతే ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగర్ అంటున్నామో ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారము ఆ నిజాంలు కట్టించినటువంటి చెరువులు అర్థమైందా? దానివల్ల మనకి నిరంతరంగా హైదరాబాద్కి వాటర్ సప్లై కానీ, ఈ వరదల నివారణ కానీ ఇవన్నీ జరిగినాయి. భూమి లోపల భూగర్భ జలాల శాతం కానీ, భూమిలోకి నీళ్లు పోతేనే కదా ఎవడన్నా బోర్ వేసుకుంటే నీళ్లు పడతాయి. భూమిలోకి నీళ్లు పోనీయకపోతే ఎట్లా పడతాయి? ఎట్లా వస్తాయి నీళ్లు? సో నీళ్లు ఉంటేనే కదా పక్షులు, ఇతర జీవులు బతుకుతాయి. నీళ్లు ఉంటేనే కదా ఆడ గడ్డో చెట్లో ఏదో ఒకటి మొలుస్తాయి. దానివల్ల ఒక పచ్చదనము, ఆహ్లాదకరము, ఒక మానసిక ప్రశాంతత, దాంతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతాయి కదా. నా కొడుకుని అమెరికాకు పంపుతా, నా బిడ్డను అమెరికాకు పంపుతా, స్విట్జర్లాండ్ సుందరంగా ఉంది, నేను ట్రిప్లకు పోయేసి వస్తా, థాయిలాండ్ అందంగా ఉంది, అవి అందంగా ఉంటేనేయా? దానంతటదేనయా? లేకపోతే సింగపూర్ అందంగా ఉంది, అవి అట్లనే ఉండేనా? ఒక 50 ఏళ్ల కింద అట్లనే ఉండేనా అమెరికా? చెప్పండి రా అయ్యా. చైనా అంత బాగుంది అంటారు, ఇదే కేటీఆర్లో వచ్చి నా కొడుకు. మరి అది అందంగా అట్లనే ఉండేనా? 50 ఏళ్ల కింద అట్లనే ఉండేనా? మరి అవన్నీ అందంగా చేయడానికి చేసినప్పుడు ఆయా దేశాల ప్రజలు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డా కానీ సహకరిస్తలేరా? ఇప్పుడు అమెరికా ఉంది, ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నా కదా. ఎండాకాలం మీరు రండి దయచేసి, ఏ ఊరికన్నా పోండి, అమెరికాలో ఏ ఊరికన్నా పోండి, పెద్ద రోడ్డుకు పోండి, చిన్న రోడ్డుకు పోండి, మొత్తం ఆరెంజ్ కోన్లు ఉంటాయి, ఏదో ఒక రిపేర్ నడుస్తూనే ఉంటుంది ఎండాకాలం. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం చూడండి మీరు. మరి ఇబ్బంది అవుతుంది, 3 లేన్ లేదు, 1 లేన్ అవుతుంది, ట్రాఫిక్ సమస్య వస్తుంది, 6 నెలలు అది బంద్ ఉంటాయి రోడ్లు, అయినా ప్రజలు ఒక్కరు కూడా కంప్లైంట్ చేయరు. ఎందుకని? దాని వల్ల జరిగేటువంటి మేలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ నొప్పిని భరిస్తారు. సో కాబట్టి ఒక్కసారి మంచిగా చేసుకుంటే ఒక 40-50 ఏళ్ళను నడుస్తుంది కదా బండి. అట్లా కాదు, ప్రతిరోజు ఏడవాలి, గుంత ఒడిస్తే పూడవద్దు, గుంతలు చచ్చిపోతుండాలి, కథ వానికి ఒక్కనికి అయింది కదా నాకెందుకు అవుతుందని పోవాలి. ఇట్లనే ఉంటుందా? ఒకసారి మంచిగా చేసుకుంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఈ సమస్య ఉండదు కదా. అట్లొద్దు. ఇప్పుడు నువ్వు దూపు అయితే ఇప్పుడు బాయి తవ్వాలి, ఇప్పుడు నీళ్ళు తాగాలి, దూపు అంతే. ముందు చూపు వద్దు.
సమస్యకి శాశ్వత పరిష్కారం వద్దు. ఏం బతుకురా అయ్యా? కాదు, ఆ లొందలు ఉంటేనే నీళ్ళు వస్తాయి చెరువును పూడ్చి అది మురిక్కుపం చేసేసి దాన్ని అలా అదొకటి ఇదొకటి వేసి ఆ యొక్క పూడ్చేసి దాంట్లో ఇల్లు కడితే నీళ్ళు ఏడుకొస్తాయి, ఆ లొందలకు వస్తాయి. అరే నా ఇళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నువ్వు చెరువులో ఇల్లు కట్టుకున్నావు, దాని ఉండే దగ్గర నువ్వు వచ్చినావు, నీ దగ్గరికి అది వస్తలేదు. కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది అనేది నాకు 1% అర్థం కాదు. అది చేసేదే చాలా తక్కువ. ఈ హైడ్రా చేస్తుంది నిజంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం ఉండాలి ఇట్లాంటి సంస్థ. అది తెలంగాణ అసెట్ ప్రొటెక్షన్ అని ఉండాలి, కానీ ఓన్లీ హైదరాబాద్ ఎందుకు? అది ఫస్ట్ థింగ్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈవెన్ కేసీఆర్ అయినా కొత్త చెరువులు ఎన్ని తవ్విర్రాయ్యా? రాణి రుద్రమాదేవి కాకతీయుల గురించి గొప్పగా చెప్పుకుంటాం కదా. ఇప్పటికి మీరు వరంగల్ పరిసర ప్రాంతాలకు పోండి, రామప్ప చెరువు ఉందా, లక్నవరం చెరువు ఉందా, ఇంకా చిన్న చిన్న చెరువులు ఇవి ఫేమస్ కాబట్టి మనకు తెలుసు. చిన్న చిన్న చెరువులు ఎన్ని ఉన్నాయి? ఎందుకని రాణి రుద్రమాదేవి ఎందుకు తవ్వించింది? అశోకుడు చెట్లు నాటను, అశోకుడు చెరువులు తవ్వించను, ఇట్లా చెప్పుకుంటారు కదా. కాకతీయుల కాలంలో కరువులు కాటకాలు వచ్చినాయి. వస్తే ఏమైంది? అప్పుడున్న మేధావులు ఏం చెప్పారు రాణికి? సో చెరువులు తవ్వండి రా అయ్యా, మీ యొక్క ఈ సమస్య తీరిపోతుంది అని చెప్పారు. ఆమె చెరువులు తవ్వింది. ఎంతో మంది ఇప్పుడు వరంగల్ జిల్లాలో పంటలు ఆనాటి నుంచి పంటలు పండించుకొని ప్రశాంతంగా ఈనాటికి బతుకుతున్నారు. ఈనాటికి అవి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ గుళ్ళు వెలిసినాయి. దీనికి అంత చారిత్రక ఎందుకంటే కామన్ సెన్స్ మనకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు నేనుండేది మినసోటా రాష్ట్రం. దాని క్యాప్షన్ ఏంది? 10,000 లేక్స్ అని ఉంది. అంటే వాళ్ళు చిన్న లెక్క పెట్టలే, ఇంకా లెక్క పెట్టకపోతేనే 10,000 చెరువులు ఉన్నాయి. అర్థమైందా? అంటే మొత్తం ఇంకా ఎక్కువనే ఉంటాయి అంతకంటే. ఎందుకు వస్తుంది సమస్య? నీటి సమస్య ఎందుకు వస్తుంది? ఎల్ నినో ఎఫెక్ట్, వాడేదో ఈ పంట వేసుకోవాలి, తినని పంట ఓడేస్తారా? ఆడవాడు చిన్నారెడ్డి చెప్తాడు మొక్కజొన్న వేసుకో. వానికి రైతుకి ఏది ఎక్కువ మంది ఏది తింటున్నారు, ఏది అలవాటు ఉంది, ఆ యొక్క దేనికి పెడితే పైసలు వస్తాయి, పెట్టుబడి అని వస్తుంది ఆలోచించి రైతు వేసుకుంటాడు. కానీ నువ్వు తినని పంట వేయరా అంటే వేస్తాడా? ఒక పెద్ద చెరువు తవ్వితే అంత తొందరగా ఎండిపోదు. 10 సంవత్సరాలు వర్షం పడకుండా నీళ్లు నిల్వబడే అన్ని నీళ్లు పెట్టుకునేటువంటి మనం వెసులుబాటు చేస్తే, చెట్లు వేస్తే ఆటోమేటిక్గా నీకు వద్దన్న వర్షం పడుతుంది. కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? ఈవెన్ కేసీఆర్ అయినా ఆడేదో పుడిక తీస్తే నేను అప్రిషియేట్ చేస్తా. ఆ పుడిక పేరు మీద ఎంత దోసుకున్నాడు అనేది తర్వాత ముచ్చట. కానీ అది సరిపోదు. కేసీఆర్ కూడా కొత్త చెరువులు ఒక్కటి తవ్వలే, రేవంత్ రెడ్డి ఒక్కటి తవ్వలే. ఉన్న చెరువులను కాపాడడానికే ఇంత లొల్లి అవుతున్నది. ఎందుకు తవ్వద్దు కొత్త చెరువులు కదా? ఒక 10 ఏళ్ళైనా ఎండిపోకుండా ఉండేటి 10 ఊర్లకు ఒక చెరువు తవ్వచ్చు కదా. తవ్వరంట. ఎక్కడో కిందికి పోయిన నీళ్ళని ఎత్తుకొస్తారట. ఎందుకని? ఆ ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్లు దోసుకోవచ్చు అని. ఆల్రెడీ పైపులు వేసిర్రు కాంగ్రెస్ హయాంలోనే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆల్రెడీ 10,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టిర్రు. ఓకే, సో అట్లాంటిది కేసీఆర్ వచ్చిన దాని 90 ప్రాజెక్టులకి జలయజ్ఞం కింద మనం ఎస్టిమేషన్ వేసి ఆయన పెంచింది. 40,000 కోట్లు స్టార్ట్ అయ్యి 90,000 కోట్లు అయింది. కేసీఆర్ దుర్మార్గుడు ఏం చేసిండు? ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు అంతా దాని మిత్తి అసలు అన్ని కలిపితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లకు వస్తుంది కావచ్చు. అర్థమైందా? సో నాశనం చేసిండు. ఎందుకని? ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నీళ్లు పడ్డాయి ఏంది ఎక్సెస్ అయినా ఏమైతాయి? మనం దాచుకునేటి లేవనుకో, అంటే చెరువులు లేవనుకో, ఏమవుతుంది? కొట్టుకోపోతాయి. ఆ నీళ్ళన్నీ నదులకు పోతాయి, నదులకు వెళ్ళి సముద్రంలోకి పోతాయి, సముద్రంలోకి పోతే ఉప్పు అవుతాయి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఎత్తుకొని రాలేము. అర్థమైందా? సో నేనేమంటున్నా, పడ్డ నీళ్ళని ఆడిదాకా ఎందుకు పోనిస్తారా అయ్యా? ఆడికి పోయినాక ఎందుకు ఎత్తుకొస్తారు? ఆడికి పోనీయకుండా ఉండాలంటే చెరువులు తవ్వుకుంటే ఆడికి పోవు కదా. మనకి ఎక్సెస్ అయినా పోతే పోని, మనకి ఎందుకంటే మన ఇండ్లకు రావద్దు కాబట్టి, మన పొలాలకు రావద్దు కాబట్టి ఎక్సెస్ అయినా పోని, నేను వద్దంటలేము. కానీ మనకు పడ్డప్పుడైతే పట్టుకోవాలి కదా, పట్టుకోరు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఎందుకు అతివృష్టి అవుతుంది? ఎందుకంటే నువ్వు దాన్ని కాపాడి దాన్ని నింపేటి లేవా? అప్పుడు ఏమవుతుంది? ఇండ్లకి వస్తాయి, పొలాలకు వస్తాయి. అర్థమైందా? తర్వాత అనావృష్టి ఎందుకు అవుతుంది? నువ్వు దాన్ని పడ్డ నీళ్ళని కాపాడుకోలేదు కాబట్టి మళ్ళా తెల్లారే మళ్ళకు కరువు. కాబట్టి కొత్త చెరువులు దవ్వండ్రా. ఎండాకాలం వస్తే ఎండిపోయినప్పుడు పూడిక తీయండ్రా అంటే ఈ రేవంత్ రెడ్డి నాడు, ఆడు కేసీఆర్ ఏం లేదు, ఇక మోడీ అయితే ఈ వానికి మతం తప్ప బువ్వ వద్దు. హిందువులకు బువ్వ వద్దురా, హిందువులే కదరా రైతులు ఎక్కువ మంది, వానికి మతం కావాలి. 5% 10% లోపల ఉన్నో చూపెట్టుకొని వీడు పొద్దుగాలేస్తే వాడు నన్ను కొట్టిండు కాబట్టి నేను ఇంకా కాపాడుతా. కొట్టేది నువ్వే,
లంగతనం చేసేది నువ్వే. నీకు ప్రజా సమస్యలు వద్దు. ఎన్నేళ్ళు లంగ నాటకాలు? ఆడు చేయక ఏదో చిన్నది చేస్తున్నాడు. దానికి ఈ లుంగ నా కొడుకులు ప్రతిరోజు ఆరాములమ్మ అదేమన్నా ప్రజా సమస్య మాట్లాడుతుందా? అదే జర్నలిజం చేస్తే మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు, వద్దు అంటలేడు. కానీ అది పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కడు హైదరాబాద్ తిడతాడు. ఏమన్నాడు? హైదరాబాద్ ఏం పాపం చేసింది? దొంగ నా కొడుకులు తయారయ్యారు. మళ్ళీ వీళ్ళు దేశభక్తులంట, వీళ్ళు హిందుత్వం కోసము హిందూ కష్టాలు తీర్చేవారు. రాములమ్మ హిందూ సమస్యల గురించి మాట్లాడే ఆలవలో ముస్లింలు చూపెట్టి నాకు ఓట్లాడుకుడు కాదు. హిందువులకు సమస్యలకు, హిందూ రైతులకు నరేంద్ర మోడీ ఏం చేసిండు, హిందూ విద్యార్థులకు నరేంద్ర మోడీ ఏం చేసిండు, హిందూ ఆటో డ్రైవర్లకు నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఇవి మాట్లాడు. సిగ్గులేని మొండ కొడుకులు తయారయ్యారు. కాదు మిత్రులారా, చేయక ఏదో చిన్న చేస్తుంటే దాన్ని మనం సహకరించాల్సింది కాదు. ఇప్పుడు అది బతుకమ్మ చెరువు అన్నావు, మనమే ఫోటోలు తీసినాం కదా, అక్కడ ఉన్న ప్రజలను అడగండి. బతుకమ్మ చెరువు పునరుద్ధరించక ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇలా ట్యాంక్ బండి ఉంది, అక్కడ కేసీఆర్ అలా నీళ్లు ఏదో కొబ్బరి నీళ్ళు పోస్తాడు, వాడు పోయలే, ఈడు పోస్తాడు, ఈడు పోతలేడు. అంత లంగముండే కొడుకులు. కాదు, ప్రతి చెరువులకి ఎందుకురా ఆ మురికి నీళ్లు, ఇండస్ట్రియల్ వాటర్ కానీ సూయేజ్ వాటర్ కానీ వాటిని ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీల ద్వారా దాన్ని క్లీన్ చేసి అది పొలానికో ఇంకో దానికో వాడుకోవచ్చు కదా. డైరెక్ట్ ఎందుకు కలుపుతారల్లా పిచ్చిముండ కొడుకులు? అది క్లీన్ చేసినాక దాని వేస్టేజ్ అది భూమిలోకి పోతుంది. ఎట్లయినా మన యొక్క నీ చెరువులను ఎందుకు అపరిశుభ్రం చేసుకోవడం నాకు అర్థం కాదు. ఈ నాలాలు క్లీన్ చేస్తేనే సంకలు గుద్దుకుంటారు. అరే వేరే దేశాలు చూడండి రా అయ్యా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి ప్రతి దేశంలో. నాలాలు బయటకు కనిపించాయి. నీకు వాడు బయటకు కనిపిస్తే కదరా వాడు తెచ్చి చెత్త వేస్తున్నది, వాడు పరుపులు తెచ్చేస్తుంది, ఇంకోటి తెచ్చేస్తుంది. నీకు అండర్ గ్రౌండ్ లోపల ఉంటే మొత్తం కవర్డ్ ఉంటే ఎడికెళ్ళెత్తాడు. ప్రపంచ దేశాలేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఆడు నాలాలు క్లీన్ చేయడానికే ఇంత ఇబ్బంది అవుతున్నది. ఒక్కొక్క దగ్గర తీస్తుంటే 500 ఏది ట్యాంకుల నిండా అది వస్తున్నది, ట్రాక్టర్ల నిండా. ఏమున్నాయి రాళ్ళంటే కేబుళ్ళు, పరుపులు, గివారా వేసేది. ఎందుకు అవి వారేయడానికి లేదా కరెక్ట్ ప్లేసు? ఆ జిహెచ్ఎం చోడుకోడుకో ఇస్తే తీసుకోవడా? బద్ధకం, ఏడ పడతాడు వేయాలి. అరే డిసిప్లినే లేదు. ఇదే ప్రవర్తన ఏం చేస్తున్నావు నువ్వు? వేరే దేశం పోతే అట్లనే చేస్తున్నావు. అడుగుకుంటారా? ఇండియాలో మీద ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదని అందరు వీడియోలు చేసి పెడుతున్నారు. నువ్వు కావాలని చేస్తలేవు. ఇండియాలో ఏం చేస్తున్నావు అదే చేస్తున్నావు. కానీ ఇక్కడ ఎవడు పట్టించుకుంటలేడు, అక్కడ తప్పు అవుతున్నది. ఆడ తప్పైంది, ఈడ కూడా తప్పు అవుతుంది కదా. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఇట్లా లేరు. మా తాత ఇట్లా లేకుండే, నా ముత్తాత ఇట్లా లేకుండే. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా దయచేసి ప్లీజ్. ఓకే, గలీజ్ ముండ కొడుకులేరు అంటే అందరిని అంటలేను, మంచోళ్ళు ఉండొచ్చు కానీ ఇట్లా కూడా ఉన్నారు. సో ఆ క్రమంలో నగరంలో వరదల కట్టడి. ఇప్పుడు చూడు, మొన్నదాకా నీళ్ళు నిలిచుండే కొన్ని ఏరియాలో, ఇంకా అన్ని క్లీన్ కాకపోవచ్చు, కానీ చేసిన కాడికైతే నీళ్లు పోతున్నాయి కదా. మొన్న ఇప్పుడు పడితే కార్లు బోట్లు అయితే అని అప్పుడు కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కాకుండా చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటే బెటరే ఉన్నది కదా అంతకుముందు కంటే. కొన్ని ఏరియాలు ఇంకా పూర్తిగా చేస్తే ఇంకా బెటర్ అవుతుంది. అర్థమైందా? గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు. హైడ్రా పెట్టి 2 ఏళ్లు. కబ్జాల చెరవీడి వేడిన భూమి 3,325 ఎకరాలు. 3,000 ఎకరాలు, 3,000 అనుకో లెక్క ఉట్టిగా మనకు. ఓకే, 3,000 ఎకరాలన్నా ఎకరానికి ఎంత ఉంటుంది హైదరాబాద్లో? ఒక్కొక్క ఏరియాని బట్టి 50 నుంచి 150 కోట్ల దాకా ఉందంట. సో అట్లా లెక్కేసుకుంటే ఇంచుమించు 1,50,000 కోట్ల భూమిని కాపాడినాం. తప్పేముందిరా అయ్యా? ఆ భూమిని ఎవడో అన్యాక్రాంతంగా ఒక సిల్లు గవ్వయ్యకుండా, లేకపోతే రాజకీయ నాయకులు ఏదో చిల్లర ఇచ్చేసి వాడు కబ్జా పెట్టుకునే బదులు ఆ భూమిని కాపాడుకుంటే రేపు మనకే కదా ఏదైనా పార్క్ కడతామో, ఇండస్ట్రీ పెడతామో, లేకపోతే ఇంకేదైనా పనికొచ్చేది స్కూల్ కడతామో ఏదో చేస్తాం కదా, ప్రజలకే కదా. అదేమి రేవంత్ రెడ్డి రాసుకుంటలేడు, లేకపోతే రంగనాథ్ రాసుకుంటలేడు కదా, మనందరిది కదా అది. న్యాచురల్ రిసోర్సెస్, భూములు, ఖనిజాలు, నదులు, సముద్రాలు అందరి కదా, బొగ్గు గనులు. సో వర్షాకాలం వరదలు, వేసవికాలం నీటి ఎద్దడి, కాలుష్యం ఇప్పుడు భారతీయ నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం కాదు. కరెక్ట్. ఈ అవస్థల నుంచి కాదు, నీకు కట్టుకోవాలంటే జగ తీసుకో, ఊరోతలు తీసుకో, ఇంకా దూరం ఎక్స్పాండ్ చేసుకో సిటీని, లేకపోతే ఆకాశ హార్మాలు కట్టుకో. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ కదా, ఉన్నాయి కదా. పార్కులు ఎందుకు వాటిని కబ్జా పెట్టాలి? దొంగ నా కొడుకులు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ అవస్థల నుంచి నగరాన్ని బయటపడేయాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఎప్పుడు జూలై 19, 2024 తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో విప్లవాత్మకమైన సాహసోపేత నిర్ణయంగా పలు రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుంది. అది కోర్టు కాదు, నిజంగా వాళ్ళకి హైడ్రా అనేది నిజంగా ఎవరు కబ్జా పెట్టిన వాళ్ళని తెరువు వస్తుంది తప్ప ఇప్పుడు నీకు అన్ని పట్టా ఉండి నీకు లీగల్ గా ఉంటే ఎందుకు వస్తుంది? నీకు FTL లేకపోతే ఎందుకు వస్తుంది? వస్తే హైడ్రా తప్పవుతుంది. అట్లా రావట్లేదు. ఎస్, ఎవడో కబ్జా పెట్టి, ఎవడో బిల్డర్ కబ్జా పెట్టి, ఎవడి పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు రీసెర్చ్ చేయక కొనుక్కుంటే సో వాళ్ళకి నష్టపరిహారం అనేది పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఈ పేదవాళ్ళు కానోళ్ళకి వాళ్ళు తప్పు చేసి కొనుక్కున్నప్పుడు, వాళ్ళు కావాలని చేయనప్పుడు మరి వాళ్ళకి కూడా ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వచ్చా లేదా, దానికి ఏమైనా చట్టాలు ఏమున్నాయి, దాని గురించి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దానికి ప్రభుత్వము వాళ్ళకి బిల్డర్ నుంచి ఇప్పియడమా, బిల్డర్ బలిసినోడు ఉన్నాడా, వాడి కాంపెన్సేషన్ ఇవ్వగలిగే పొజిషన్లు ఉంటే వాటితో ఇప్పియడం తప్పులేదు బిల్డర్కి. ఓకే, పేదవాళ్ళకైతే వాళ్ళకి ఇక్కడున్న మురికి పనులు ఉండే బదులు ఎస్ డెఫినెట్లీ దే నీడ్ టు ప్రొవైడ్ డబుల్ బెడ్రూమ్ ఏదో ఇస్తున్నట్టున్నారు. సో వాళ్ళకి చేయాల్సి ఉంది. ఓకే, కానీ కొంతమంది నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే. ఓకే, రెండోది లక్షల మందికి కోట్ల మందికి లాభం చేసేది ఇప్పుడు పార్క్ ఉన్నది. అందరు పోయి అక్కడ మంచిగా వ్యాయామం చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఒక లక్షల మందికి అది మంచిగా వెళ్ళిపోయినప్పుడు 10 మందికి నష్టం జరుగుతుంది. నాగార్జున సార్ గారు కట్టేటప్పుడు అక్కడ వాళ్ళు రిప్లేస్ చేస్తుంటే కొన్ని ఊర్లు మునిగిపోతే వాళ్ళు బాధపడలేదా అని చెప్పి కట్టడం మానేసినామా? ఆ కట్టడం వల్లనే కదా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు ఇది మనం విద్యుత్ ప్రొడక్షన్ చేసుకున్నాము. అట్లనే రైతులకి మనకి ఎంతో మంది ఇది వ్యవసాయం చేసుకుని బతున్నారు. ఇప్పుడు ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్ అని కట్టిండు. ఆమె మేధా పాట్కర్ జంతువులకి రక్షణ కోసం చాలా ఏళ్ళు కొట్లాడింది. అయినా సరే కట్టలేదా మోడీ గారు? నష్టం జరుగుతుందని లాంగ్ టర్మ్ మనం ఊరుకుంటామా? సో కాబట్టి 10 మందికి నష్టం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గజ్వేళ్ళ గొడగొడ ఏడిచిర్రు. మనం ఏమన్నాం? నువ్వు కట్టవద్దు అనలేదు. ఏమన్నాం? ఒకటి, దోపిడీ ఎక్కువ చేస్తున్నావు, దాని ఎస్టిమేషన్స్ బాగా పెంచినావు అని చెప్పినాం. రెండోది, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇస్తలేవని, మార్కెట్ రేట్ కట్టిస్తలేవని చెప్పినాం. అంతేగాని నువ్వు వాళ్ళని రిప్లేస్ చేయొద్దు, కట్టవద్దు అని చెప్పలేదు. సో కాబట్టి దేనికైనా ఇక్కడ ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు. అంతేగాని వాళ్ళని ప్లస్ రెండోది, ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, బలిసినోడు ఉన్నాడు, ఆ బిల్డర్ ఉంటే బిల్డర్ ద్వారా కాంపెన్సేషన్ ఇప్పించడం ఏదో ఒకటి చేయాలి. రోడ్ల మీద అయితే పడేయద్దు, అది మాత్రం షూర్. కానీ దట్ డస్ నాట్ మీన్ 10 మందికి నష్టం జరుగుతుందని అది చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరు తప్పు చేసినప్పుడు, కబ్జా చేసినప్పుడు ఎంతో కొంత నష్టం అనుభవించాల్సి వస్తుంది. ఫర్ ఏ బిగ్గర్ గుడ్ ఎక్కువ మందికి మంచి జరిగే ఒక మంచి కాజ్ కోసం. అర్థమైందా? సో ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా ఏర్పాటై చెప్పిన ఈ ఆక్రమణదారులు సామాన్యులు కాదు. అయితే ఇక్కడ ఏమంటారు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫాతిమా, ఇప్పుడు ఈ రాములమ్మ లాంటి వాళ్ళు, ఫాతిమా కాలేజు, ఆయన ఎవరిదో అక్బరుద్దీన్ ఓవైసీ, సల్కాన్ చెరువు, ఇంకోటి అంటారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు రంగనాథ్ గారు. ఓకే, ఏవైతే మనము తిరిగి తీసుకోగలుగుతామో, ఓకే, తీసుకోగలిగినవి తీసుకుంటున్నాం. ఓకే, కొన్ని ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పడి, ఈవెన్ ఆయన చెప్పిండు నిన్ననో ఇవాళనో ఆయనతోటి మన అదే రా టాక్స్ విత్ వీకే వంశీ తోటి రా టాక్స్ లో ఆయన 3 గంటలు మాట్లాడిండు రంగనాథ్ గారు. సో అందులో ఇప్పుడు అట్లా లెక్క పెడితే ఈవెన్ మన సెక్రటేరియట్ కూడా ఏది FTL లో ఉంది. సో అప్పుడు ఇక జరిగినాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ రివర్స్ చేయడం సాధ్యం కాదు. అర్థమైందా? సో అట్లాంటి వాటిని మేము చేయలేము. ఓకే, ఒక బిగ్గర్ కాజ్ కోసం, పబ్లిక్ కాజ్ కోసం, లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయాలు కానీ, లేకపోతే కాలేజీలు, యూనివర్సిటీలు కానీ ఏమైనా ఉన్నప్పుడు అవి లాంగ్ టర్మ్ లో వాటికి నష్టం జరిగిన అది అంటే మళ్ళీ పునరుద్ధరించే స్థాయిలో లేని వాటిని మేము అది బిగ్గర్ పబ్లిక్ కాజ్ కోసం అవి మేము చేస్తలేము, వాటిని ఇచ్చేస్తలేము. అది ఫాతిమా కాలేజ్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, కానీ ఏవైతే మనం రికవర్ చేసుకోగలుగుతామో,
ఏవిటినైతే మళ్ళీ అక్కడ చెరువులను పునరుద్ధరించగలుగుతామో వాటిని మేము కంపల్సరీగా ఒక చిన్న చిన్న గుడిసెలో 300 గుడిసెలో 100 గుడిసెలు టెంపరీ ఏవైతే ఈజీగా వాటిని తిరిగి తీసుకోగలుగుతామో వాటిని చేస్తున్నాం. ఏవైతే తిరిగి తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉన్నప్పుడు వదిలేస్తున్నాం. దానికి కులానికి మతానికి పార్టీలకు అంటగట్టవద్దు అని ఆయన క్లియర్గా ఒక అధికారి ఆయన కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్తుంటే దాన్ని లంగ రాజకీయం చేయడము, కాంగ్రెస్ ను విభేదించే కదా ఆయన ఎంఐఎం ఆయన కేసీఆర్తో దోస్తీ చేసిండు, మోడీతో దోస్తీ చేసిండు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అరెస్ట్ చేపిస్తే, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ మనకి పాయింట్ ఏంది, అది ప్రజల ఆస్తులు కాపాడాలి, ఓకే, పునరుద్ధరించాలి. ఇది సరిపోదురా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆయనకి ఇచ్చిన బాధ్యత ఆయన చేస్తుండే, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఇట్లాంటి ఆర్గనైజేషన్ తెలంగాణ మొత్తానికి ఉండాలి, అందులో అనుబంధంగా హైడ్రా పనిచేయాలి. ఓకే, తెలంగాణ అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉండాలి. ట్రెడ్రా అంటావా, నువ్వు ఏమైనా పేరు పెట్టుకో. దాని కింద తెలంగాణ మొత్తంలో మిగతా నగరాలు కానీ మిగతా చోట్ల కూడా భూములు కబ్జా పెట్టినా ఏం చేసినా వాటిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది, మిగతా జిల్లాలు కానీ ఇతర ప్రధాన నగరాలు కానీ. ఓకే, దానికి అనుబంధంగా అందులో ఇప్పుడు పోలీసు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల పోలీసు స్టేషన్లు, పోలీసు కమిషనర్ ఆఫీసర్లు అన్ని ఉన్నాయి కదా, వేరే వరంగల్లో కానీ ఇంకో దగ్గర కానీ. జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి కదా, వరంగల్కి ఇంకో ఎంసీ, ఇంకోటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఇంకోటి అటనే ఇది కూడా ఉండాలి. ఓకే, రాష్ట్రం అంతటా. దానికి ఇంకా అవసరమైతే నువ్వు చట్టం ఏదో తెస్తున్నావు, క్యూర్ చట్టం అన్నావు, క్యూర్ కాదు, తెలంగాణ మొత్తానికి చట్టందే, తెలంగాణ ఆస్తుల పరిరక్షణ కోసం. అర్థమైందా? తెచ్చి ఇది సరిపోదు, అయినా సరే వీటిని పునరుద్ధరించడం వరకు సరిపోదు, కొత్త చెరువులు దవ్వాలి, దానికి నీ ప్రణాళిక ఏందో చెప్పాలి. అర్థమైందా? ప్రతి ఎండాకాలం ఈ ఉన్న చెరువులకి పూడిక తీయాలి. దాని FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందా, దాని ఫుల్ కెపాసిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత సిల్ట్ వచ్చి చేరింది. మరి ఫుల్ కెపాసిటీ లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ లేక్స్? ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం అవి కట్టినప్పుడు 350 TMCలు, 190 TMCలు. ఇప్పుడు ఎంత ఉంటాయి అవి? 50-60 TMCలో 100 TMCలో తక్కువ ఉంటాయి దాని కెపాసిటీ. ఎందుకని? వర్షాలు పడ్డప్పుడల్లా ఈ మట్టి కొట్టుకొస్తుంది, సిల్ట్ అంటారు. సో వచ్చినప్పుడు ఏమైతుంది, దాని ఫుల్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎండాకాలం ఏం చేస్తారు, ఇవన్నిటికీ సిల్ట్ తీస్తారు, పూడిక తీస్తారు, వచ్చిన సిల్ట్ అంతా తీసేస్తే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కువ నీళ్ళు స్టోర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, 4 కాలాలు వర్షాలు పడకుండా మనకి నీళ్లు ఉంటాయి. మరి ఇది చేస్తుర్రా? చేస్తలేరు, పూడిక తీయరు, కొత్త ఇది అవ్వరు. వెరీ అన్ఫార్చునేట్. సో అయినా హైడ్రా వెరవలేదు, వెనుకాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించడంతో ఇదంతా సాధ్యం. ఎందుకు జడ్జిలు ఎందుకు తీర్పిస్తారు అడ్డం దొడ్డం? అయితే పొలిటికల్ ప్రెషర్, వాడిని తీసేస్తామంటే. లేదు అంటే ఈ దోసుకున్నోడు, ఈ 100 ఎకరాలు కబ్జా పెట్టినోడు, వాడు 10 ఎకరాలు రాసిస్తా అంటే వాడు ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు 100 ఎకరాలు అంటే 10,000 కోట్లు అనుకో, ఓకే, హైదరాబాద్ లో. సో ఈ 10,000 కోట్లలో 10 ఎకరాలు అంటే ఎంత, 1000 కోట్లు రాసిచ్చిండు అనుకో, వాడు జడ్జి తీర్పిస్తాడు. ఏముందల్లా, వాడికి జీవితాంతం జడ్జిగా పనిచేసినా అన్ని పైసలు రావు వానికి జీతము కదా. ఆలోచించండి మిత్రులారా. వాడు చెరువుని కబ్జా పెట్టి ఆడోడు, ఎద్దుల ఎవడో ఉన్నాడు, ఆడు బతుకమ్మకుంటా నాదే అంటాడు. నీదైనా ఇయ్యాలరా, నీదైనా ఇయ్యాలి. ఆమె ఇందిరాగాంధీ గారు ఆమె చట్టం తెచ్చింది, భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి ఇచ్చేసిర్రు అందరూ. పివి నరసింహారావు గారు ఇచ్చేసిర్రు, వీళ్ళందరూ భూదాన ఉద్యమం చేస్తే ఇచ్చేసిర్రు, దానం చేసిర్రు. ఒకవేళ నీదైనా ఎడ్ల ఎవడో మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎవడవాడు. సో ఒకవేళ నీదైనా ఈరా అయ్యా, జాతికో ఇస్తున్నావు కదా, ఎవరికో రాసిస్తలేవు కదా కదా. ఒకవేళ నీదైనా కానీ ఇయ్యి, తప్పేం లేదు, ప్రజలందరికీ యూజ్ అవుతుంది కదా, అది చెరువు పార్కు ఉంది కదా. వేస్ట్ ముండ కొడుకులు. జల వనరుల పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి. చెరువులు కేవలం జలాశయాలు కావు, అవి నగరాల భద్రతకి, పర్యావరణ సమతుల్యతకు, భావితరాల భవిష్యత్తుకు జీవనాధారాలు. కరెక్ట్, 100%, 1000%. సకల జీవకోటికి ప్రాణాధారమైనవి జలవనరులు. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, ప్రణాళిక లేని నిర్మాణాలు, భూ కబ్జాలు
బీఆర్ఎస్ వాడు కాళేశ్వరం కింద హైదరాబాద్ సండాసులు టాయిలెట్ కట్టిస్తాను ఉట్టి డబ్బాలు ఖాళీ డబ్బాలు పెట్టి దోసుకున్నాయి. ఇవన్నీ ఒక లెక్క. ఓకే, ఇవన్నీ కాకుండా బీఆర్ఎస్ ముండ కొడుకులు ఎక్కువ దోపిడీ చేసింది. ఓకే, లక్షల కోట్ల వర్త్ దోపిడీ చేసింది వాళ్ళు కానీ, ఆంధ్ర చెందిన బిల్డర్లు కానీ, ఈవెన్ తెలంగాణకు చెందిన సోకాళ్ళు బిల్డర్లు కానీ, మైహోం రామేశ్వరరావు లాంటి దుర్మార్గులు కానీ అతిపెద్ద దోపిడీ చేసింది ఏందిరా అంటే, ఈవెన్ కవిత వచ్చి ఇలా నీతులు చెప్తుంది కదమ్మా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత? ఎందుకు మాట్లాడుతుంది అంటే, కవిత దోసుకున్నాయి వాళ్ళు బయట పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పెడుతుంటే కవిత ఎందుకు ఊరుకుంటుంది? 3,000 ఎకరాలు ఎన్నో దోసుకున్నదని అన్నారు యాదగిరి ఉట్టకాడ ఇంకోడా. ఈమె ఇల్లే మొత్తం ఇంపోర్టెడ్ ఉంటాయి జూబ్లీ హిల్స్ లో, మొత్తం ఆమె ఇంట్లో ఉండే వస్తువులన్నీ. ఓకే, మరి అట్లాంటి ఇల్లు ఒకటి నిజామాబాద్లో ఉంటుంది, ఒకటి కరీంనగర్లో ఉంటుంది. ఇక ఎకరాలు భూములు ఉంటాయి ఈ అమ్మగారికి. ఇక కాకుండా చందాలు గిందాలు అన్ని చేసింది, చేసేటి దరిద్రం అంతా చేసింది అది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇక కేసీఆర్ ఏంది వెనకటి మనిషి అన్నట్టు, వెనకటి ఆలోచన, మనువాద ఆలోచనలు అన్ని కొడుకే ఇస్తా అంటాడు, బిడ్డకి అంటాడు. బిడ్డకి మండుతుంది. మండి ఏం చేసింది? అది అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, సో నా వారసుడు నేను కొడుకే ఇస్తా బిడ్డకి అంటే బిడ్డ ఊకున్నదా? వాళ్ళ మీద మాట్లాడడం స్టార్ట్ చేసింది. వాళ్ళ లోపాలు ఎత్తి పెట్టడం చూపెట్టింది. ఈమె లోపాలు వాళ్ళు ఎత్తుతున్నారు, ఆమె లోపాలు వీళ్ళు ఎత్తుతున్నారు. కానీ మొత్తం మీద అయితే ఇద్దరు దొంగలే. ఓకే, సో ఆ క్రమంలో బీఆర్ఎస్ అతిపెద్ద దోపిడీ ఏం చేసిందిరా, తెలంగాణ ప్రజలకు నష్టం ఏం చేసిందిరా అయ్యా అంటే, భూములు చెరువులు కొడుకేమో కనబడ్డ జర్ర అందంగా అనిపిస్తే వదలలేదు ఆడపిల్లని. ఓకే, సో ఈ ముండ కొడుకులు ఏం చేసిర్రా అంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు ఏం చేసిండు, వాడు ఒక్కడే తిన్నట్టు స్టార్ట్ చేసిండు. చేస్తే ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉండే. అప్పుడు ఏమన్నాడు, పోలీసు వాళ్ళు ఏమన్నారా, మీరు కూడా తినిపోర్రా అని చెప్పిండు. సో అందుకని బీఆర్ఎస్ నాయకులు ఆడవడ ఉంటాడు మల్సూనాచారి అంట, అని 3 పిల్లలు 3 ఊర్లలో వాడు మొత్తం ఎన్నో వేల ఎకరాలు కబ్జా పెట్టిండంట. వాడు బల్కసుమన్ పెళ్ళాం ఉన్నది, మళ్ళీ ఇక ఉండేటోళ్ళు కీపులు ఉన్నారు. ఇక వాడు ఎన్ని వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఇట్లా ఎవ్వని చరిత్ర చదివిన బీఆర్ఎస్ ఉంది దోపిడీ. అది కాకుండా కేసీఆర్ ఏం చేసిండు, ఏది అసైన్మెంట్ ల్యాండ్స్ అప్పుడు దున్నేవాడికే భూమి అని చెప్పి నక్సలైట్ ఉద్యమం చేసారు. తర్వాత కాంగ్రెస్ ఏది భూములు వంచిపెట్టింది. అయితే వీడు అమ్ముకుంటాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పట్టా ఇయ్యలే, అంటే నీ పేరు మీద రాయలే. ఓన్లీ నువ్వు అనుభవించవచ్చు కానీ అమ్ముకునే హక్కు ఇయ్యలే. ఇవ్వకపోతే అంటే ఒరిజినల్ ఎవడున్నాడో ఆ పట్టా పుస్తకంలో ఒరిజినల్ అని పేరు ఉంటుంటది. కానీ తర్వాత వచ్చిన పాస్బుక్లలో అనుభవదారుడని రాసిండ్రు. 32 కాలం ఉంటే కేసీఆర్ ముండకొడుకు ఏం చేసిండు, 3 కాలంలో చేసి ఆ అనుభవదారుడి కాలం తీసేసిండు. అప్పుడు ఏమైతుంది, ఒరిజినల్ ఓనర్ ఎవడున్నాడు వాని పేరు ఉంటుంది, వానికి ఎంత రెడీ చేసిండు. అంటే మళ్ళీ దొరల సామ్రాజ్యం తెచ్చిండు అన్నట్టు. ఏ దొరల భూమిని అయితే వంచిపెట్టిరో మళ్ళీ ఆ దొరలకి ఆ భూమి ఇచ్చిండు. ఆడు కేసీఆర్ గాడు. వాడు ఇవాళ వచ్చేసి నీతులు చెప్తే ఎవడింటారా, ఎందుకు వింటారు? తోలు తీస్తారు బిడ్డ. ఎన్ని ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు, భూదాన ఉద్యమాలు దేని గురించి వచ్చినాయి? భూమి గురించే వచ్చినాయి. ఆమె భూ గరిష్ట పరిమితి చట్టం ఎందుకు తెచ్చింది? భూమి గురించి వచ్చింది. అట్లా చేస్తే ఇవాళ దళితుల దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ ఎకరమో, 1/2 ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంది. లేకపోతే అది కూడా లేకపోతుండే. బీసీల దగ్గర లేదు ఇప్పుడు భూమి. నువ్వు సోకాళ్ళు హిందువులు అంటున్నావు కదా, నేను రాములమ్మని అడుగుతున్నా, బీజేపీ చెత్తనా కొడుకుని అడుగుతున్నా, దేశంలో ఉన్న భూమిని ఒక 1/2 ఎకరమో ఎకరమైనా సరే, ఎక్కువ కూడా వద్దు, ఓకే, హిందువులకు మాత్రమే వంచి పెట్టండి. అప్పుడు మీకు చూపెడతా మీ హిందూ భక్తి ఏందో. దొంగ ముండా కొడుకులు హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుంటారు, హిందువులను పేదవాళ్ళు చేస్తారు, మళ్ళీ హిందూ అంటారు, ముస్లిం చూపెట్టి హిందూ అంటారు. గలీజ్ ముండా కొడుకులు. చెరువుల ఆక్రమణల కారణంగా నగరాల్లో జలవనరులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కరెక్ట్. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి గొలుసుకట్టు చెరువులు ప్రకృతి వరంగా నిలిచాయి. వర్షపు నీటిని ఒక చెరువు నిండితే ఆ చెరువు నుంచి ఇంకో చెరువులోకి పోతాయి అన్నట్టు, అది నిండితే ఇంకో దాంట్లోకి పోతాయి. దీన్ని గొలుసుకట్టు అంటారు. ఓకే, సో వర్షపు నీటిని ఒక చెరువు నుంచి మరో చెరువుకి మళ్లిస్తూ నగరానికి సహజ వరద నియంత్రణ వ్యవస్థ పనిచేశాయి. అప్పుడు ఏమవుతుంది, ఇండ్లకి రావు, ఇక అవి నిండిపోయినాయి. ఇంకా ఎక్సర్సైజ్ ఏమైతాయి, ఆ యొక్క మనము దానికి కరెక్ట్ గా కాలువ కానీ దానికి మార్గం చూపెడితే అది నదులకు పోతాయి. నదులు ఏమైతాయి అంటే ఎక్సర్సైజ్ నీళ్లు మాత్రమే నదుల నుంచి సముద్రంలోకి పోతాయి. దట్ ఈస్ ద మెకానిజం. అంటే మనం ఎంత వర్షం పడితే అన్ని నింపుకుంటే మనకి మళ్ళా వర్షం పడ్డా పడకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. 2-3 కాలాలు అయినా, ఒక కాలంగా అయినా కాకపోయినా, కామన్ సెన్స్ ఇదంతా. కానీ కాలక్రమేణా చెరువుల ఆక్రమణలు, కుంటలు, వాగులు, నాలాల కుదింపు కారణంగా అనేక జలవనరులు కనుమరుగయ్యాయి.
ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1250 చెరువులు ఉండేవి. వింటున్నా మిత్రులారా, సగానికి పైగా మాయం చేశారు. వాటి స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా నగరం కాంక్రీట్ జంగల్ గా మారింది. వాస్తవం. ఓకే, మనం కట్టుకోంగ వద్దంటలేము. ఇప్పుడు న్యూయార్క్ నగరం ఉంది, కట్టుకోంగ ఒకటి వద్దంటలేడు. కానీ దేనికి వదలాల్సిన ప్లేస్ దానికి వదిలి కట్టుకుంటే ఎవ్వడేమంటలేడు. నువ్వు 10 కాదు 100 అంతస్తులు కట్టుకో, కానీ పార్క్ వదలాల్సిన పార్క్ వదులు, దేనికి వదలాల్సిన దానికి వదులు. సింపుల్. చెరువుకు వదలాల్సిన చెరువుకు వదులు. చెరువులు, కుంటలు, వాగులు మాయం కావడంతో వర్షాకాలంలో నగరంలో వరదలు తరచూ సంభవిస్తున్నాయి. గంట కాలం వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయి. నివాస ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా చేపడుతున్న చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, వాగులను ఆక్రమణ నుంచి కాపాడుతూ వాటి పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపడుతుంది. వి అప్రిషియేట్ యూ హైడ్రా. ఓకే, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటి సహజ ప్రవాహాన్ని పునఃస్థాపించి వరదల నియంత్రణకు కృషి చేస్తోంది. ఇంకోటి ఏంటంటే, ఇలా రంగనాథ్ గారు మాట్లాడిన దానిలో పట్టాలు 3-4 రకాలు ఉన్నాయి. ఓకే, కరెక్ట్. ఏ రకం పట్టా అయినా అది శిఖం పట్టా, ఇంకో పట్టా, ఈ పట్టా, ఆ పట్టా, డస్ నాట్ మ్యాటర్. చెరువులోకి ఏ పట్టాలు ఇవ్వకండి, అది ఖాళీగా ఉంటే ఉండని. చెరువులో ఇచ్చిన పట్టాలన్నీ తొలగించండి. చెరువు ఎండాకాలం ఎండితే ఎండని, కానీ వానకాలం అయితే మళ్ళా నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళా ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు పడతలేవని మొత్తం ఇక పంటలు వేసుకుంటారా ఎండిపోతే? నో. కాబట్టి ఏ చెరువు అయినా సరే అలా ఆ పట్టాలన్నీ తిరిగి గుంజుకోండి. ఓకే, చెరువుని దానికి ఫుల్ గిౌండరీ అన్ని పెట్టి, ఓకే, ఏ చెరువుని ఎవడు అది చేయొద్దు. నీకు కావాలంటే వేరే దగ్గర జాగ్రత్త చేసుకో పంటలు. ఆ చెరువులనే వేయాలనా? ఎంత ఉంటుంది చెరువు? ఎన్ని ఎకరాలు ఉంటుంది చెరువు? ఓ 10 ఎకరాలు 20 ఎకరాలలోనే నీకు పంటలన్నీ వండుతాయా? లక్షల కోట్ల ఎకరాల సాగులో 10 ఎకరాల ఒక చెరువు ఒక ఊర్లో ఒక 10,000 ఎకరాలు ఉందనుకో. సో నీకు 10 ఎకరాలనే నీకు మొత్తం పంట పడుతుందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, ఓకే, సో చెరువులకు సంబంధించి ఏ చెరువు అయినా, ఏ రకం పట్ట అయినా, ఓకే, అవన్నీ క్యాన్సిల్ చేయండి దయచేసి. ఓకే, దానికి ఫుల్ బౌండరీస్ పెట్టండి. ఆ చెరువుల భూమిని కబ్జా పెట్టకుండా, ఎవడు అమ్ముకోకుండా, ఇది లేకుండా వాటిని ఏర్పాటు చేయండి. వాటికి పూడిక తీయండి ప్లీజ్. ఓకే, సో ప్రజల జీవన ప్రమాణాలు అవసరమైతే దానికి సంబంధించిన ఏ చట్టం తేండి, మేము సహకరిస్తాం. మేము చట్టాలు పాస్ అయ్యేటట్టు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా చెరువుల అభివృద్ధిని కేవలం నీటి నిల్వకే పరిమితం చేయకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో అనుసంధానం చేయడాన్ని హైడ్రా చేపట్టింది. చెరువుల చెంత పిల్లలకు క్రీడా మైదానాలు, అన్ని వయసుల వారికి ఓపెన్ జిమ్లు, పార్కులు, పచ్చిక బయళ్లు, వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేయడం ద్వారా వాటిని ప్రజలకు ఉపయోగపడే జీవన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఓకే, అదే సమయంలో చెరువుల పరిసరాల్లో పచ్చదనం గణనీయంగా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. గుడ్. నగరాల్లో చెరువుల పరిరక్షణ అనేది కేవలం నీటి నిర్వహణ అంశం మాత్రమే కాదు, అది భవిష్యత్ తరాల జీవన భద్రతకు సంబంధించిన అంశం. చెరువులు అభివృద్ధి చెందితే వర్షాకాలంలో వరదల నియంత్రణ సాధ్యమవుతుంది, భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి, వేసవిలో నీటి కొరత తగ్గుతుంది. కరెక్ట్. పచ్చదనం పెరుగుతుంది, వాయు కాలుష్యం తగ్గుతుంది, జలవనరులతో జీవ వైవిధ్యం నగరం సొంతం అవుతుంది. చెరువులను పరిరక్షించడం అంటే భవిష్యత్తును పరిరక్షించడమే, ప్రకృతిని కాపాడితేనే నగరం సురక్షితంగా, సుందరంగా, సుస్థిరంగా ఎదుగుతుంది. టోటల్లీ అగ్రీ విత్ యూ. ఒకసారి చూడండి స్విట్జర్లాండ్ మ్యాప్, ఎంత అందంగా అనిపిస్తుంది ఆ గ్రీనరీ. ఎంత మనసుకి చూస్తేనే, ఎక్కడో 7 సముద్రాలు అవుతారండి, చూస్తేనే మనసుకి అంత ఆహ్లాదంగా ఉంటే అక్కడ జీవిస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వరదలు లేని నగరం ప్రభుత్వ స్వప్నం. 100 ఏళ్ల క్రితం వరద నివారణకు నాటి నిజాం పాలకులు ఇంజనీరింగ్ దిగ్గజం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించి నగరానికి వరద ముప్పు తప్పించారు. గ్రేట్. తర్వాత అంతటి స్థాయిలో ఈ అంశంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి పెట్టారు. ఇప్పుడు ఢిల్లీని నిర్మించినటువంటి ఎవరు ఇప్పుడు ఢిల్లీని ఫిరోజ్ షా వీళ్ళంతా ఇప్పుడు ఢిల్లీలో ఎన్ని పార్కులు, ఓకే, సో వాళ్ళు చేశారు. కాకతీయులు చాలా గొప్ప చేశారు, అశోకుడు గొప్ప చేశాడు, చాలా మంది ఉన్నారు చరిత్రలో, రాజరాజ చోళుడు. ఓకే, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి గొలుసుకొట్టు చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా పనిచేస్తోంది. మనం ఏం కొత్తగా చేస్తలేం, ఆల్రెడీ నిజాం గారు తవ్విన చెరువులని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. గంతకు మించి మనం కొత్త ఏం తవ్వుతలేం. ఓకే,
అవి పునరుద్ధరించడానే గొప్ప పని అంటే నేనేం చేయలేను కదా దానికి. నగరం కాదు, భాగ్యనగరం ఎప్పుడు లేదు హైదరాబాద్ పేరు. ఆ బీజేపీ ఉండకూడదు ఏదో చెప్తారు స్టోరీ, ఒక చారిత్రక ఆధారం ఉండదు. ఇప్పటికీ రామాయణానికి మహాభారతానికి చారిత్రక ఆధారం లేదు. ఓకే, సో ఏదన్నా ఇప్పుడు చరిత్ర చెప్పినప్పుడు ఇప్పుడు రాణి రుద్రమాదేవి యొక్క అదేంది మరణ శాసనం ఉంది నల్గొండలోనే ఎక్కడో ఉంది. సో నాకు అది చూపెడతా నేను. ఓకే, ఇప్పుడు బుద్ధుని సంబంధించిన శిలాశాసనాలు ఉన్నాయి, నేను చూపెడతా. రాముని చూపెట్టండి ఒక దగ్గర. మహాభారతం యుద్ధం జరిగింది అన్నావు కదా, చూపెట్టు అక్కడ. అది మైథాలజీ, మిత్ అంటేనే జరిగిందో లేదో ఎవరికి తెలియదు, అంతే సింపుల్. ఎట్లాంటి చారిత్రక ఆధారం లేదు. సో ఇప్పుడు అదేది పెద్ద సినిమా హిట్ అయింది దేవదాస్ సినిమా. అది చూస్తే ఏమైంది, నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాని స్టోరీగా కూడా వెళ్ళొచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు దేవదాసి, కుక్కని పక్కకు పెట్టి. కానీ నిజం అది ఒక నవల బేస్డ్. సో వీడు కూడా ఎవడో రాసుకొని ఉంటాడు ఏదో వానికి దోచింది ఊహ. రెండో విడతగా మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు నగరం నలువైపులా మినీ ట్యాంక్ బండ్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 4 పెద్ద చెరువులను హైడ్రా చేపడుతోంది. వరద నీరు నేరుగా ఈ చెరువులకు చేరేలా హైడ్రా ఇన్లెట్లు అభివృద్ధి చేస్తోంది. చెరువు నిండిన తర్వాత ఆ నీరు కాలువల ద్వారా దిగువన ఉన్న చెరువులకు చేరేలా అవుట్లెట్లను అభివృద్ధి చేస్తుంది. ఇన్లెట్ అంటే అలా నీళ్ళు వచ్చేది, అవుట్లెట్ అంటే నీళ్లు బయటకు పోయేది అది నిండితే. సో కబ్జాల కోరల నుంచి విడిపించిన తర్వాత అంబర్పేటలోని బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించాం. 5 సెంటీమీటర్ల వర్షం పడితే బతుకమ్మ కుంట పరిసరాలను వరదలు ముంచెత్తేవి, కానీ ఇప్పుడు ఎత్తట్లేదు అనేది చెప్తున్నారు. సామాన్యుల జనజీవనం అస్తవ్యస్తమయ్యేది. ఇప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన చెరువును తీర్చిదిద్దాం. అలాగే కూకట్పల్లిలోని నల్ల చెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. పాత బస్తీకి మణిహారంగా బమ్రుకున్ ఉద్దౌలా చెరువుని హైడ్రా తీర్చిదిద్దింది. ఐటీ కారిడార్లోని శిల్పారామం పరిసరాలను వరద ముంచెత్తేది. తమ్మిడికుంట అభివృద్ధితో ఆ పరిసరాల్లో 2 ఏళ్లుగా వరద నీరు నిలవడం లేదు. ఇలా నగరంలో చెరువులన్నీ అభివృద్ధి చెందితే వరదల నియంత్రణ పెద్ద కష్టం కాదు. టోటల్లీ అగ్రీ విత్ యూ. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఇంకా కొత్త చెరువులు దయచేసి తెలంగాణ అంతా వ్యాప్తంగా చేయండి, ఇతర నగరాల్లో కూడా చేయండి. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కబ్జాలను కట్టడి చేసిన హైడ్రా. ఖాళీ జాగలకు నగరంలో కుదవలేదు. వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండేవి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద సమకూరినవి. నిజాం పాలకుల నుంచి వచ్చినవి తోడయ్యాయి. ఇవే తర్వాత కాలంలో కబ్జాదారులకు కల్పతరువుగా మారాయి. అంగబలం, అర్ధబలం ఉన్నవారు ఎకరాల కొద్దీ కబ్జా చేశారు. దొంగ పత్రాలతో సొంతం చేసుకున్నారు. ఏమున్నది ఎంఆర్ఓకి, ఇంకోటి బీఆర్ఎస్ లో ప్రభుత్వ భూములని దొంగముండ కొడుకులు. ఓకే, చెరువులే కాదు, ప్రభుత్వ భూములకి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అవన్నీ ఏమున్నది ఎంఆర్ఓ. ఇప్పుడు 10 ఎకరాలు నేను కబ్జా పెట్టినా అనుకో, ఎంఆర్ఓ గానికి వానికో ఎకరం రాసిస్తే అయిపోయా, వాడే కదా కాయిదాలు చేసేది. వాడు బీజేపీ రఘునందన్ గాడు వాడు కబ్జా పెట్టిండు. ఇట్లా దొంగలు తయారయ్యారు. పాలిటిక్స్కి వస్తుంది ప్రజాసేవ అని చెప్పడం, వాని సేవ చేసుకోవడం. దొంగ ముండ కొడుకులు దొంగ పత్రాలతో సొంతం చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ప్రధానమంత్రి నా ఓడే, వాడెందుకు నీకు సపోర్ట్ చేస్తాడు? వానికి ఓటే ఇస్తావు, లేకపోతే వానికి నువ్వు దోసుకున్న దానికి వానికి వాటాలు ఇస్తావు. దొంగలు ఊరు పంచుకుంటే నష్టపోయేదెవర్రా? ప్రజలు. చెరువులను ఆక్రమించి ఇప్పుడు ఏమైతుంది, అని కట్టాలంటే వాళ్ళు భూమి ఇయ్యరు. మార్కెట్ రేట్ కట్టిస్తామన్నా భూమి ఇవ్వకపోతే మనం ఏం కడతాం? ఓ మెట్రో ట్రైన్ వేయాలన్నా, ఓ బుల్లెట్ ట్రైన్ వేయాలన్నా, ఇంకో పార్క్ కట్టాలన్నా, ఓ ఇండస్ట్రీ పెట్టాలన్నా చేయలేని పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఊరవతలు పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మెట్రో రైలు అయితే అదే దారిలో కట్టాలి కదా. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం అవసరమైతే బలవంతంగా గుంజుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏడుచుడు ఇక మీడియాలకు వచ్చి. ఇవన్నీ ప్రజల ఆస్తులు, ప్రజలకే కాదు. అది కడితే దానివల్ల ఎంతమంది రోజు ప్రయాణించి లబ్ధి చేకూరుతుంది, ఎంత ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, ఎంత కాలుష్యం తగ్గుతుంది. ఇప్పటికే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వాటి జోలికి వెళ్లకుండా హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించి 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో ప్రభుత్వ భూమి 2,665 ఎకరాలు కాగా చెరువుల ఆక్రమణ తొలగించి 454.111 అంటే 454 ఎకరాలు, నాలాల ఆక్రమణ తొలగించి 25.37 ఎకరాలు, పార్కుల ఆక్రమణ తొలగించి 90 ఎకరాలు 90.39 ఎకరాలు, రహదారులు ఫుట్పాత్ల ఆక్రమణ తొలగించి 62.11 ఎకరాలు, నాలాలు ఆక్రమణ తొలగించి 25.33
26.37 ఎకరాలు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూముల ఆక్రమణ తొలగించి 26.38 ఎకరాలు హైడ్రా కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఆడ క్లియర్ గా బోర్డు పెట్టింది ఇది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలందరిది. ఎవడో దుర్మార్గుడు ఒకటి తీసుకునేది అది మనందరిది అంటే మనం సంతోషపడాలి. కానీ ఇక ముందుపే వచ్చేసి మళ్ళీ మీడియా ముందు వచ్చి తిట్టడం ఏంది? అదేమన్నా హైడ్రా ఆయన సొంత పేరు రాసుకుంటే రంగనాథ్ తిడదాం, రేవంత్ రెడ్డి ఆయన పేరు రాసుకుంటే తిడదాం. మనందరికీ ఎందుతుంది అంటే ఎవడో దోసుకునేదాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. మనకే కదా ఏదైనా కడతారు ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా అవసరమైతే ఆ జాగాకి. ఈ భూములు లేదంటే ఏదైనా అమ్మినా కానీ ఆ వచ్చిన పైసలు మనకే ఏదైనా యూజ్ అవుతాయి కదా. ఆ పైసలు అయితే అది ఆ భూమి కానీ దానికి సంబంధించిన పైసలు కానీ మనకి మనందరికి యూజ్ అయ్యేదని చేస్తారు కదా. ఆలోచించండి మిత్రులారా. సో ఈ భూములను అంకెల్లో లెక్కేస్తే 3,325 ఎకరాలు ప్రాణవాయువును అందించే పార్కులుగా, సకల జీవకోటికి ప్రాణాధారమైన జలవనరులుగా, భవిష్యత్తు అవసరాలకి అవసరమయ్యే భూమిగా లెక్కలు వేస్తే వాటి విలువ వాడికి హరీష్ రావు ఏదో అక్కడ రంగనాథ్ ఏది చంద్లాపూర్ అదే పెద్ద కోడూరు చిన్న కోడూరు ఆ ప్రాంతంలో వాడేదో ఫామ్ హౌస్ కానీ వాడు ఎన్నో ఎకరాలు కబ్జా పెట్టాడు. దొంగలు వాడేదో ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాడి రోడ్ చక్కగా రోడ్ వేసుకుందామని అన్ని అబద్ధాలు చెప్పి కూలగొట్టిండు ఇల్లు. వాసాల భీమరి అని చెప్పి ఎవడు కేసీఆర్. దొంగలు మేఘాల మీద ఫామ్ హౌస్ కోసం అది వేసిండు. అది భూమి అనగకముందే పలిగిపోయినాయి. అప్పుడు చూసినాం కదా. దొంగ కేసీఆర్ అంత దుర్మార్గులు లేడు. హైడ్రా సాధించిన విజయాలు. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వరదతో కృష్ణానగర్ కొట్టుకుపోయేది. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నడుము లోతు నీరు నిలిచి ఆయనే అన్నాడు. మళ్ళీ కేసీఆర్ అన్నాడు. ఇట్లా కాంగ్రెస్ ను విమర్శించిండు. కాంగ్రెస్ వేస్ట్ అప్పుడు రాజశేఖర్ అంతకుముందు. సో కాంగ్రెస్ వేస్ట్, కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లు అవుతుండే అని ఎద్దేవా చేసిండు, ఇట్లా ఎక్కిరించిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన 10 ఏళ్ళు చేసిండు కానీ ఏ ఒక్క చర్య తీసుకోలేదు దుర్మార్గుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. ఏది నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే 100 రెట్లు నయం. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలే. మరి ఏం చేస్తావు? ఆ కుర్చీ అయితే ఖాళీగా పెట్టావు కదా. సో అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న వరద నీటి పైప్ లైన్లు పూర్తిగా పూడికతో మూసుకుపోవడంతో వరద సమస్య తలెత్తేది. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, మనం అర్జీలు పెట్టుకోగలుగుతున్నాం, మనం ప్రశ్నించగలుగుతున్నాం. కేసీఆర్ లో ధర్నాలు ఉండేనా? ధర్నా చౌకులు ఎత్తేలే, యూనియన్లు ఉండేనా? వాటిని అడిగి లాస్ట్కు వాళ్ళు అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా చేసి 10 ఇప్పుడు డిమాండ్ చేస్తే 4 న్యాయమైన కోరిక తీర్చడం ఉండేది. కాంగ్రెస్ హయాంలో ఉంటుంది. కానీ బీజేపీ హయాంలో బీఆర్ఎస్ హయాంలో చూస్తున్నాం కదా. బీజేపీ హయాంలో ఎంత ఇబ్బందులు పెట్టారు పిల్లల్ని పాపం. అయినా వాళ్ళు కొట్లాడారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ బట్ వాళ్ళకి నచ్చది. దోపిడీ చేసే వాళ్ళని ప్రశ్నిస్తే నచ్చది. కాంగ్రెస్ అంత దుర్మార్గం లేదు, ఇప్పుడు కాదు ఎప్పుడు లేదు. వాడు 100% చేయకపోయినా కొందరు ఏం చేస్తారు, ఒక ఉన్నాయి లేని అన్ని యాడ్ చేస్తారు అన్నట్టు. 2 న్యాయపరమైన డిమాండ్లు ఉంటే 10 ఎక్స్ట్రా అడుగుతారు. 10 అడిగితే ఒకటే నెరవేరుస్తారేమో అని. కాబట్టి అందులో న్యాయపరమైన చాలా వరకు కాంగ్రెస్ ఇప్పటివరకు నెరవేర్చింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం, వానికంటే బెటర్ అని మద్దతు ఇస్తున్నాం. వీడు పర్ఫెక్ట్ అని ఇస్తలేం. కానీ కేసీఆర్ అట్లా కాదు కదా. ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిండు, జైల్లో వారేసిండు. వాడు మీటింగ్కి వస్తే ప్రతిపక్షాలు అందరూ అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు చేస్తారు అట్లా. మూసుకుపోవడంతో వరద సమస్య తలెత్తేది. దశాబ్దాలుగా ఇదే. నువ్వు చూడండి దయచేసి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి, ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. 10 డిమాండ్ చేస్తే 4 నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఇది పరిపాలన అంటారు. అంతేగాని ఎవడు ప్రశ్నిస్తే వాని మీద బురద అల్లడము, వాని వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెట్టడము, వాని పెళ్ళా ముగ్గుల మధ్య కొట్లాట పెట్టడము, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టడము, లేకపోతే వాడిని చంపేయడము, యాక్సిడెంట్లు చేపించడం, ఇది అరం ఉండకూడక కంట్రోల్ చేయడము. ఓకే, పరిపాలన కాదు. పరిపాలన అంటే వాళ్ళ యొక్క సమస్యలకు తీర్చడమే పరిపాలన. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టడమే ఇది. వాళ్ళు విద్యార్థులు ఉద్యమం చేస్తే నీట్ పేపర్ లీక్ కాకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకుంటావు, వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తావు, నీ రెస్పాన్సిబిలిటీ ఏది, అది సమస్యకు పరిష్కారం. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెడతా, వాళ్ళ మీద బాష్పగోళాలు వేస్తా, వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తా, వాళ్ళు దేశద్రోహులంట, వాళ్ళు కమ్మీలంట, కాంగీలంట. నో, దట్స్ నాట్ ద వే. నో, కమ్మీలైనా కాంగీలైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ ఉంటే నెరవేర్చాలి అంతే. వాడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాడందరూ భారతీయులే. భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, భారతీయ పౌరసత్వం ఉన్నది, భారతదేశానికి ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళందరూ భారతీయులే. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఐడియాలజీ ఉన్నా
వాడు చెప్పింది న్యాయపరమైన డిమాండ్ ఉంటే వాడు నెరవేర్చాల్సిందే. వాడు కమ్మి అయినా నెరవేర్చాలి, గొర్రె బిడ్డ అయినా నెరవేర్చాలి. ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు అనేది ఈ దుర్మార్గులకు అర్థం కాదు. ఎందుకంటే వాడు చేయడు. ఎందుకు చేయడు అంటే వాడు అట్లా చేసిండు అనుకో వాడు దోసుకోలేడు. సింపుల్. అంటే వాడి దోపిడీ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం వాడికి లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ప్రశ్నించిన వాళ్ళని నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. సో దశాబ్దాలుగా ఇదే అవస్థ ఉండేది. పైప్ లైన్లలో పూడికను తొలగించడం ద్వారా ఇప్పుడు అక్కడ వరద ముప్పు తగ్గింది. కృష్ణానగర్ నుంచి శ్రీనివాస నగర్ మీదుగా అమీర్పేట వరకు నాలాల పూడిక తీయడంతో వరద సాఫీగా సాగుతుంది. వి అప్రిషియేట్ యూ ఫర్ దిస్. ఉన్న నాలాలు కొత్తగా అవ్వలేదు కానీ ఉన్న నాలాలను పునరుద్ధరించను. ఇది టెంపరీ ఫిక్స్, అంటే ఓకే టెంపరీగా నడుస్తుంది బండి, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. మళ్ళా నాలాలలో ఏమన్నా తెచ్చి వేయొచ్చు. ఓకే, అది వేయకుండా ఉండేది ఏర్పాటు ఒకటి చెయ్యి. ఇన్ ద లాంగ్ రన్ మాత్రం దయచేసి పైసలు ఖర్చు అయినా సరే అండర్ గ్రౌండ్ వరల్డ్ క్లాస్ లో ప్రపంచంలో అభివృద్ధి నగరాల్లో ఏదైతే నువ్వు అనే చైనా కానీ ఇంకో దేశం కానీ సౌత్ కొరియా కానీ ఏ దేశమైనా ఆ అభివృద్ధి దేశంలో ఎలాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయి. ఓకే, మనము ఇంటర్నెట్ రావడానికి పైపులు వేసుకుంటాం, కృష్ణా నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు ఎత్తిపోయడానికి పైపులు వేసుకుంటాం. అట్లనే ఈ మురికి నీరు పోవడానికి పైపులు వేయడానికి ఏం నొప్పి అవుతుందిరా అయ్యా? అది పెద్ద కష్టమే కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ఇంటెన్షన్. కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఎట్లా వస్తుంది మనకి? కేబుల్ వేసారు కదా, పైపులు వేసారు కదా. ఇప్పుడు వాడు భగీరథ నీళ్లు ఇంకో మిషన్ భగీరథ ఏదో చెప్పిండు కదా, పైపులు వేసారు కదా. మరి నీళ్లు తెచ్చుకోవడానికి పైపులు వేసినట్టు వేస్ట్ మనం కడుక్కున్న నీళ్లు మనకు వంటలు పోయిన నీళ్లు పోవడానికి కావాల్సిన పైపులు వేయాలి కదా. చెరువులలో కలపొద్దు కదా. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే నీళ్ళకి అవి ఆ వేస్ట్ ఆ యొక్క కలుషితమైన వాళ్ళ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని పోవడానికి వేయాలి కదా. అవి ఎస్టీపీ దగ్గర అది క్లీన్ చేసే వాటికి అది చేసి అక్కడి దాకా పంపించాలి కదా అండర్ గ్రౌండ్ ద్వారా. ఈవెన్ ఈ ఓపెన్ నాలా ఏంది మనం కడుక్కునే ఇంట్లో వాడుకునే నీళ్ళే కదా, స్నానం చేసిన నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్ళే కదా. మరి అవి కూడా పోవడానికి ఓపెన్ గా పెట్టే బదులు అండర్ గ్రౌండ్ లో పెట్టండి. కవర్ లోపల పైపులే అంటున్నాం, ఓపెన్ పెట్టకమంటున్నాం. ఆలోచించండి సీఎం గారు దయచేసి. ఒక పని చేస్తే ఒక పని అయిపోవాలి, అది మొత్తం అది 10,000 ఎంతన్నా కానీ ఒకటేసారి అయిపోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, అప్పుడో 10 ఎందుకు మొత్తం కొనేసాయి, ఒకటేసారి అయిపోయింది. ఇక మళ్ళా దాన్ని పెండింగ్ అంటే ఎల్లకాలం అదే ఉంటుందా? మెట్రో ఒకసారి కట్టేసాయి, ఒకసారి ఖర్చు అయితే అవుతుంది, ఒకసారి కష్టం అయితే అవుతుంది. కానీ ఇక మళ్ళా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు ఏదైనా పని చేస్తే. అట్లా చేయాలి. రాష్ట్రం అంతా ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, ఎన్ని ఉన్నాయి మొత్తం బస్సులు మొత్తం కొనేసి ఒకటేసారి, పైసలు లేకపోతే అప్పు తెచ్చడం కొనేసి. కానీ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టు ఎట్ ఏ టైం. అట్లా కాదు, 10 తెస్తారు, ఈ 10 చచ్చిపోతుంటాయి, ఆ 3,000 అట్లనే ఉంటాయి. ఇక అది ఎల్లకాలం ఇదే నిరంతర ప్రక్రియ ఉంటుంది. ఇక ఆ సమస్య ఎన్నడూ పరిష్కారం కాదు. అంటే టెంపరీ ఫిక్స్, అంటే బ్యాండెడ్. దెబ్బ తగిలితే అప్పుడు అదే దూపు అయితే అప్పుడు బాయిదావుడు. అప్పుడు ఎప్పుడు సమస్య ఉంటే గంతే. అంటే నీ తెలివితేటలు, నీ రిసోర్సెస్, నీ అధికారులు అంతా దేనికి యూజ్ అవుతారు? ఆడ ఏదైనా ఉపద్రవం అయితే ఆ ఉపద్రవాన్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప ఆ ఉపద్రవం కాకుండా ఉండడానికి చర్యలేవి ఉండవు. ఇట్ వోంట్ వర్క్ దట్ వే. అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడ కూడా ఇట్లా లేదు. ఒకసారి కష్టమైనా సరే, 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే, కష్టమైనా సరే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతారు. ఇక ప్లేగు మసూచి పోవాలంటే ఒకసారి కష్టపడితే పోయినా ఇవాళ వస్తలేవు మళ్ళీ పోలియోలు గిలియోలు. అర్థమైందా? ఏం చేసినా ఒకసారి దానికి ప్రణాళికబద్ధంగా ఒక టైం బౌండ్ లో వితిన్ 1 year లోపల, వితిన్ 2 years లోపల నేను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతా అని దానికి బడ్జెట్ అధికారులు కరెక్ట్ చేస్తే ప్లానింగ్ ప్రకారం ఇక సమస్యకి పోతుంది ఇక పరిష్కారం. అట్లా కాదు, గడిగింత దెబ్బ తగిలినప్పుడు నో, ఇట్ వోంట్ వర్క్. అప్పుడు ఇండియా ఎన్నడూ కూడా అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంటుంది. అట్లీస్ట్ 50% బడ్జెట్ నువ్వు అభివృద్ధికి కేటాయించాలి. మిగిలిన 50% నువ్వు అంచి పెడతావా, ఏం బిక్తావు, జీతాలు ఇస్తావు, ఇంకోటి ఇస్తావు, చేయరు. 90% బడ్జెట్ ఈ పంచి పెట్టడానికి విక్తాయి. ఆ 10% బడ్జెట్లో ఏం చేస్తారు? ఏం చేయలేరు. అందుకే మా నాయన చిన్నప్పుడు, నేను చచ్చిపోయినాక, నా మనుమడు చచ్చిపోయినాక అప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమే అని ఉంటుంది. ఎందుకురా అంటే యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. బడ్జెట్ లేదా, ఉంది, పైసలు లేవా, ఉన్నాయి, కానీ వాటిని సద్వినియోగం చేయరు. వాళ్ళకి అభివృద్ధి అనేది అది పెద్ద విషయం కాదు. రోజు ఇబ్బంది పడుకుంటూ బతుకుతాం.
కానీ నా కొడుకుని బిడ్డను మాత్రం అభివృద్ధి దేశాలకు పంపిస్తాం. ఏమి సంస్కారమో ఏమో. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే దారిలోని ప్యాట్నీ నాలా ఆక్రమణ తొలగించి పైన ఉన్న 8 కాలనీలకు వరద ముప్పు తప్పించాం. 40,000 కుటుంబాలు 1.6 లక్షల మందికి వరద ఇబ్బందుల నుంచి గట్టెక్కించాం. వరదలు వచ్చి ఓకే, ఇవి అప్రిషియేట్ చేస్తా కానీ జనరల్ గా యాటిట్యూడ్, వరదలు వస్తే మేము ఫుడ్ ప్యాకెట్ వేస్తాము, టీవీలలో చూపెడతాం కానీ ఓకే ఇట్లా చేస్తున్నావు సంతోషం, ఇట్లా ఎప్పుడో చేయాల్సి ఉండే. సో ప్యాట్నీ నాలా 72 అడుగుల వెడల్పులో ఉండేది. దానిని ప్యాట్నీ వద్దకు వచ్చేసరికి 10 అడుగులకు పరిమితం చేయగా హైడ్రా మొత్తం ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో విస్తరించింది. దీంతో వరద ముప్పు తప్పింది. సార్ మీరు ఉన్నారు కాబట్టి మీ స్థానంలో వేరే అధికారిని పెట్టుంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఓకే, నేను బలంగా నమ్ముతున్నా, ఏది తప్పకుండా వాడు పైసలు తీసుకొని ఓకే వాడు నామకే వాస్తు చేసి ఇప్పుడు ఈ మాత్రం కూడా ప్రజలకు రిలాక్సేషన్ దొరికేది కాదు. సో కాబట్టి ఆ విషయంలో మాత్రం రంగనాథ్ సార్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఆయన లంచం తీసుకుంటే ఎవడు ఆపేటోడు? వాడు లంచం తీసుకుని ఏదో నామకే వాస్తు చేసినట్టు చేసేస్తే అయిపోతుంది కదా. బట్ వీ అప్రిషియేట్ యూ సార్. ఓకే, యూ విల్ బీ ఆన్ ద రైట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఓకే, మన తెలంగాణ చరిత్రలో మీరు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏమంటారు, దెర్ విల్ బి 2 sides ఆఫ్ ద హిస్టరీ, ద రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్. మోడీ విల్ బి ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద హిస్టరీ, యూ విల్ బి రిమెంబర్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హిస్టరీ. అట్లనే ఏది సో బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ సాగర్ పరిస్థితి, వర్షం వస్తే వణికిపోయేవారు. పక్కనే హుస్సేన్ సాగర్ వరద కాలువ ఉంది. ఆ కాలువకు వెళ్లే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఓకే, నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, చచ్చిపోయేటప్పుడు వీడు ఇంత ధనవంతుడు, వాడు అంత ధనవంతుడు, వీడు 100 కోట్ల అధిపతి అని ఎవ్వరికి రాయారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏం రాస్తారు అయ్యా సచ్చినాక? కీర్తి శేషులు అని మాత్రమే రాస్తారు. అంటే ఈ భూమి మీద నువ్వేమన్నా శేషం మిగిలించుకుంటున్నావురా అంటే కీర్తి మాత్రమే. కీర్తి అంటే ఏంది? నువ్వు చచ్చినాక ఎంతమంది నీ గుర్తుపెట్టుకుంటారో గదే నీ ఆస్తి అని ఒక పదంలో చెప్పేసి రాదు. అర్థమైందా? గంతే. ఇప్పుడు రాముని కాలంలో ఇంకో కాలంలో కూడా ధనవంతులు ఉండి ఉంటారు కదా, వాడిని ఎవరిని గుర్తుపెట్టుకోలే అని. ప్రజలకి ఎవడైతే మంచి చేసిండో అని గుర్తుపెట్టుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ శరీరం మనం తిన్న ఆహారం భూమిలోకి వెళ్ళి వచ్చింది, మళ్ళీ సచ్చినాక భూమిలోకేనే పోతుంది, ఏడికి పోదు, ఏ ఆకాశంలో పోదు, ఏడికి పోదు. సో ఇది హుస్సేన్ సాగర్ వరద కాలువ ఉంది. ఆ కాలువకు వెళ్లే కాలువను ఆక్రమించి కబ్జాదారుడు మట్టిపోస్తే హైడ్రాకు ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగింది. కాలువను పునరుద్ధరించి వరద ముప్పు తప్పించింది. గుడ్ సార్, థ్యాంక్ యూ. మియాపూర్లో గుర్నాథ్ చెరువు, కాజాగూడలోని కాజాగూడ చెరువు, మల్కం చెరువుల ఇన్లెట్లలో భారీగా పూడికను తీసి ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి తప్పించింది హైడ్రా. వి అప్రిషియేట్ యూ సార్. హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూముల వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో 816 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతుంటే ఆడెవడో బిల్డరు ఎవడో అది వాళ్ళకి గట్టిస్తే వాళ్ళకి తెలియక కొనుక్కుంటే కొంతమందికి నష్టం జరిగింది. వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏమైనా నష్టపరిహారం ఇవ్వచ్చా? ఆ బిల్డర్ దగ్గర నుంచి గుంజుకొని ఇప్పివచ్చా? పేదవాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చా? అదేమన్నా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. సుప్రీంకోర్టు న్యాయవాదినని చెబుతూ ప్రభుత్వ భూములు తెగనమ్మిన ముకీంకు ముకుతాడు వేసి 40 ఎకరాల ఆక్రమణను తొలగించింది. అక్కడ ఒక అంగుళం భూమి కూడా కబ్జా కాకుండా మున్ముందు కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్రిషియేట్ యూ సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్ లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతుంటే హైడ్రా రంగంలోకి దిగి 300 ఎకరాల భూమిని కాపాడింది. ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయి ఇంటర్ స్టేట్ బస్సు టెర్మినల్ ను 100 ఎకరాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి చర్యల రూపంలో ఉండాలి ముఖ్యమంత్రి గారు. ఓకే, మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా దాని జీవోలో చట్టాలో ఏదైనా బడ్జెట్ అలొకేషన్స్ చేసినాకనే హామీలు ఇవ్వండి. మీకు ఉత్సాహం వచ్చి హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోతే మీరు కూడా ఒక నరేంద్ర మోడీ లాగా, కేసీఆర్ లాగా ప్రజలు ఒక నెగిటివ్ గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే, అవర్ యాక్షన్స్ అండ్ అవర్ వర్డ్స్ షుడ్ మ్యాచ్. అంటే మనం చెప్పే మాటలు, మనం తీసుకునే చర్యలు కలవాలి. కాబట్టి ఫస్ట్ చర్యలు చేసినాక మాటలు చెప్పాలి. మాటలు చెప్పి చర్యలు కాదు. ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నా. సో ఇది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయిండు, 1000 కోట్లు ఇస్తానండి. ఎవడాడిని 1000 కోట్లు? ఒక యూనివర్సిటీకి 1000 కోట్లు ఎవరికి కావాలి? 10 కోట్లు ఇయ్యాయి చాలు. 100 కోట్లు కూడా వద్దు, 10 కోట్లు చాలు ఉస్మానియా యూనివర్సిటీకి.
10 కోట్లని ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఆయనకే తెలియాలి. సో అందుకే అంటున్నా, ప్రగల్భాలు వద్దు, వాస్తవాలు చెప్పు. నీకు ఇచ్చే ఇంటెన్షన్ ఉంటేనే చెప్పు, ఇచ్చే ఇంటెన్షన్ లేకపోతే చెప్పకు. లేకపోతే నరేంద్ర మోడీ లెక్క ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది. 100 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయము, పాఠశాలలు, కళాశాలలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గుడ్, వి అప్రిషియేట్ యూ సార్. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్లో 40 ఎకరాలను కాపాడింది. యుఎల్సి భూములలో పాగా వేసిన వారిని ఖాళీ చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులోని 10 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్తో పాటు కళాశాలలు, వసతి గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. చూడండి మిత్రులారా, ఇవన్నీ ఏం చేసినా అవన్నీ మనందరికీ కదా, మన పిల్లలే కదా వాళ్ళు చదువుకునేది కదా. ఆలోచించండి మిత్రులారా దయచేసి. అనేక లేఅవుట్లన్నీ కలిపి దివ్యానగర్ లేఅవుట్లుగా మార్చి అక్కడ ప్లాట్లు అమ్మాలంటే నల్ల మల్లారెడ్డికి ఆ ప్లాటు యజమాని కప్పం కట్టాలి. ఆ ప్లాట్లలోకి వెళ్ళడానికి వీలు లేకుండా చేసిన వారికి గుణపాఠం చెప్పింది హైడ్రా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో 200 ఎకరాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి పరిసర కాలనీలకు దారులు మూసేసిన వైనంపై హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రహారీలను తొలగించి కాలనీలకు దారి చూపింది. అంటే రోడ్లు కూడా వాడు కబ్జా చేసిండు దుర్మార్గుడు. ఓకే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారులు వాటాలేసుకుని కాజేయాలని ప్రయత్నించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో గల GLR జనరల్ ల్యాండ్ రిజిస్టర్ నంబరు 2243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి లోతుకుంట సర్వే నంబర్ 1-2తో ఎంటర్ అయ్యి ఏకంగా లేఅవుట్ వేసేశారు. అంటే ఆక్రమించారు, కబ్జా చేశారు. అక్కడ పర్యావరణాన్ని తూట్లు పొడుస్తూ సహజ సిద్ధంగా ఉన్న కొండలను పేల్చుతూ వన్యప్రాణుల మనుగడకు భంగం కలిగించారు. ఓకే, చిట్టడివిని తలపించే విధంగా ఉన్న పచ్చని గుట్టల్లో నెమళ్లు ప్రాణభయంతో నివాస ప్రాంతాలలోకి పారిపోయే విధంగా అక్కడ కొండలను పేల్చిన ఘటనలపై ఒక కొండలు ఫామ్ కావాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది అయ్యా? ప్రకృతి ఏది పెట్టినా దానికి పర్పస్ లేకుండా పెట్టదు. ఇలా హిమాలయాలు ఉన్నాయంటే అవి మనకి ఎంతో రక్షణగా ఉన్నాయి భారతదేశానికి. కాబట్టి దానికి పర్పస్ ఉంది, వాళ్ళకెళ్ళి జీవనాదులు పుట్టినాయి. కాబట్టి వాటిని నా ఇష్టం ఉన్నట్టు తాగుకుంటా కొట్టుకుంటా అంటే కలవదు. అట్లా అంటే మన మనుగడని మనం తొలగించుకుంటున్నట్టు అవుతుంది, మన జాతిని. సో కాబట్టి దానికి మేధావులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళందరి సలహాలు తీసుకొని దానివల్ల నష్ట నివారణ ఏమవుతుంది అది తీసేస్తే అన్ని ఆలోచించి పర్మిషన్లు ఇస్తారు, ఉట్టినే ఇయ్యరు. నెమళ్లు ప్రాణభయంతో నివాస ప్రాంతాలకు పారిపోయే విధంగా అక్కడ కొండలను పేల్చిన ఘటనపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహారీలు నిర్మించి ఆక్రమణల పర్వానికి తెరలేపగా వాటిని తొలగించి 106 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు తీశారు. టపాసులు పేల్చి హైడ్రా జిందాబాద్ అంటూ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. గుడ్ సార్, గుడ్. సో ప్లీజ్ కంటిన్యూ వాట్ యూ డూయింగ్. అండ్ అట్లనే ఈ యొక్క ఏమంటారు, ఈ బెదిరింపులకి, ఈ ప్రెజర్స్ కి దయచేసి లొంగవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ బిగ్గర్ కాజ్. ఓకే, ఒక జాతి ప్రయోజనాల కోసం పోరాడుతున్నప్పుడు దుర్మార్గులు, ఆక్రమణదారులు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారు. ఓకే, అన్ని వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ సహా. కానీ అదిరేది లేదు, బెదిరేది లేదు. న్యాయ వ్యవస్థను పెట్టింది కూడా ప్రజలకు న్యాయం చేయమని. ఆ యొక్క దుర్మార్గుల దగ్గర లంచం తీసుకొని వానికి వత్తాసు వాళ్ళకమని కాదు. న్యాయవాదుల జడ్జిలారా, ఓకే, మేల్కోండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని 25-26 సర్వే నంబర్లలో 650 ఎకరాలను హైడ్రా జూలై 18న కాపాడింది. ఎక్కడేది? శంషాబాద్ మండలం బహదూర్గూడ అంట. ఇదే జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అప్రిషియేట్ సార్. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వివరాలు. మొదటి విడత హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు 6. అంబర్పేటలోని బతుకమ్మకుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాత బస్తీలోని బమ్రుకున్ ఉద్దౌలా చెరువు, మాదాపూర్లోని తమ్మిడికుంట, మాదాపూర్లోని సున్నం చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువు. ఈ 6టిని మొదటి విడతగా చేసిందంట. తర్వాత రెండో విడత హైడ్రా చేపట్టిన 14 చెరువులు ఏవయ్యా అంటే ఖాజాగూడ, తౌతానికుంట, పుప్పాలగూడ, భాగీరథమ్మ చెరువు, మదీనాగూడ ఈర్ల చెరువు, బాచుపల్లి ఎర్రకుంట చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు, సాహెబ్ నగర్ కాప్రా చెరువు, నల్లగండ్ల
చెరువు, నల్లగండ్ల చెరువు, గంగారం పెద్ద చెరువు, మూసాపేట్ కాముని చెరువు, కూకట్పల్లి రంగధాముని కుంట, ఇబ్రహీం బాగ్ ఇబ్రహీం చెరువు, నాచారం పెద్ద చెరువు, జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ ఎన్ పార్క్, నిజాంపేట్ తుర్క చెరువు. నగరం నలుదిక్కుల మినీ ట్యాంక్ బండ్లుగా హైడ్రా తీర్చిదిద్దుతున్న చెరువుల వివరాలు. ప్రగతి నగర్లోని అంబీర్ చెరువు, ప్రగతి నగర్ చెరువు, జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ లేక్, అంతే కదా, అమీన్పూర్లోని అమీన్పూర్ పెద్ద చెరువు, సరూర్ నగర్లోని సరూర్ నగర్ పెద్ద చెరువు. వీటిని ఏం చేస్తుంది, ట్యాంక్ బండ్లు లెక్క చేస్తుందంట. ఓకే, కబ్జాలను తొలగించి 3,325 ఎకరాలు ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇలా ప్రభుత్వ భూముల ఆక్రమణ చెప్పిన ఇంతకుముందు చెప్పిన. సో అది మిత్రులారా, సో అట్లా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, నిజం మాత్రమే చెప్తా. ఓకే, అది ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా. ఏమంటున్నాడు అజయ్ కృష్ణశ్రీ, ఏమంటున్నారు బ్రదర్, మీరు హైదరాబాద్ శేర్లింగంపల్లి మండలంలో ఉన్న నల్లగండ్ల లేక్లో అపర్ణ కన్స్ట్రక్షన్ చేసింది. ఒకప్పుడు అక్కడ నీరు ఉంటుండే, అభివృద్ధి పేరుతో 2 ముక్కలు చేసింది. ఇలా చేయడం ద్వారా ఎవరికి ఉపయోగం? మీరు హైదరాబాద్ శేర్లింగంపల్లి ఉన్న నల్లగండ్ల లేక్లో అపర్ణ కన్స్ట్రక్షన్ చేసింది. అదే బ్రదర్, తప్పు కదా, అపర్ణ కన్స్ట్రక్షన్ చేసింది తప్పే. అపర్ణ కన్స్ట్రక్షన్ ఉంది తప్పే, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులది తప్పే. ఓకే, సో అందుకే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కదా, చేస్తుంటే అడ్డుపడుతున్నారు కదా కబ్జాదారులు, న్యాయవాదులను ఇన్ఫ్లుయెన్స్ చేసి. అన్న ఏమంటున్నారు బ్రదర్, సోలమాన్ మనోహర్ మానుకొండ ఏమంటున్నారు బ్రదర్, అన్న కోడి చెరువు హైడ్రాకు తెలియదంటారా? చెప్పిండు ఆయన క్లియర్. ఈరోజు నేను పోస్ట్ చేసిన లింకు చూడండి, రా టాక్స్ విత్ వీకే. అంటే వేరే, ఇప్పుడు ఆయన బీజేపీ ఐడియాలజీ ఉందా లేదో నాకు తెలియదు, వంశీకృష్ణ అనే పేరు. సో కానీ బెటర్, అంటే అడిగే ప్రశ్నలు అవి కొంచెం బెటరే ఉన్నాయి మిగతా వాళ్ళకంటే. సబ్జెక్ట్ అంటే కంటెంట్, ఏదో కాలక్షేపం కాకుండా క్వశ్చన్స్ మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో చాలా వరకు అట్లనే ఉన్నాయి. సో మీరు అడిగిన కోడి చెరువు గురించి కూడా అడిగిండు ఆయన. ఎవరు అడిగితే ఏమన్నాడంటే మన రంగనాథ్ గారు, ఆ కోడి పవన్ కళ్యాణ్ అంటే ఆయన 10 ఎకరాలు ఎంత కొనుక్కున్నాడంట 2014లో. సో అయితే ఆయన ఫెన్సింగ్ చేసిండు కానీ అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేదు. అంటే నీళ్లు ఆ చెరువులకు వచ్చేది ఆపలేదు, కానీ అక్కడ ఫెన్సింగ్ వేసిండు, అది కూడా తప్పే. సో మేము నోటీస్ ఇచ్చినాము, మళ్ళీ కూడా ఇస్తాము అని చెప్తున్నాడు. ఇది కోడి చెరువు గురించి. కాకపోతే ఆయన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి అది పెద్ద నేరం కింద రాదు. అట్లాంటివి చాలా ఉన్నాయి, వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తాము అని చెప్పిండు రంగనాథ్ గారు. చూడండి ఆ వీడియో చూడండి, 3 గంటలు ఉంది. కానీ ఆయన అంటే వేరే కేసుల గురించి కూడా మాట్లాడిండు. నల్గొండ కేసు, అవి ప్రణయ్ అమృత ప్రణయ్ది వేరే కేసు, ఆయేషా మీరాది. అంటే సబ్జెక్టు మంచిగానే ఉంది. అంటే 3 గంటలు అయినా కానీ వర్త్ వాచింగ్. 1.5 hour దాకానేమో ఈ వేరే ఆయన పొలిటికల్ ఈ కేసుల గురించి, ఇంకో 1.5 hour ఏమో హైడ్రా గురించి మాట్లాడిండు. బాగుంది ఆ వీడియో, చూడండి.